अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం ఆత్మనేపద ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. నిన్న పూర్వవత్ సనః అనే సూత్రం చెప్పుకున్నాము. అందులో సన్ ప్రత్యయం రావడానికి ముందు ఏ ధాతువు అయితే ఆత్మ అనే పదంలో ఉందో సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా ఆ సన్ ప్రత్యయాంత ధాతువు చేత కూడా ఆత్మ అనే పదం వస్తుంది అని మనం చెప్పుకున్నాము. అదే విధంగానే మనం నిన్న రూపసిద్ధులు చూసాము. ఆస్తే శేతే అనేది కేవలం ఆత్మీయ పదంలో ఉన్నాయి. అదే ధాతువుకు సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత రూపాలు ఆ శిషి షతే అని రూపం చెప్పుకున్నాము. అదే సింగ్ ధాతువుకి శీషాయి షాతే అనే రూపం వస్తుంది. ఇక్కడ సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత రూపం ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం నిన్న చూశాము. దీన్ని బట్టి ఆత్మనే పదం సన్ ప్రత్యయం రావడానికి ముందు ఏ ధాతువు అయితే ఆత్మీయ పదంలో ఉందో సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆత్మీయ పదం వస్తుందని చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సన్ ప్రత్యయం రావడానికి ముందు ఏదైతే పరస్మయ ధాతువు ఉందో సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా అప్పుడు పరస్మయ పదం వస్తుంది. సన్ రావడానికి ముందు పరస్మయ ధాతువు ఉంటే అక్కడ పరస్మయ పదం వస్తుంది. సన్ ప్రత్యయం రావడానికి ముందు ఆత్మీయ ధాతువు ఉంటే ఒకవేళ అక్కడ ఆత్మీయ పదం వస్తుంది. ఇక్కడ ఆత్మీయ పదం ఉంది కాబట్టి సన్ రావడానికి ముందు ఆ సన్ వచ్చిన తర్వాత కూడా ఆత్మీయ పదంలో రూపం వస్తే ఈ రకంగా ఉంటుంది. మనం నిన్న చూసాం. ఆ శిషి షతే ఆ శిషి షతే శీషయి షతే ఇత్యత్ర ఆత్మనే పదం సిద్ధ్యతి. ఈ రెండు రూపాల్లో మనకు ఆత్మనే పదం సిద్ధించింది. అది మనం చూసాము. ఇప్పుడు ఈరోజు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆం ప్రత్యయవత్ క్రియోనుప్రయోగస్య. ఆం ప్రత్యయవత్ క్రియోనుప్రయోగస్య క్రియో అనుప్రయోగస్య. ఇక్కడ ప్లుతే ఏంగా పదాంతరైతే నియమం ప్రకారంగా అవగత చిహ్నం వచ్చేసింది. అస్తు దీని పద విభాగం చేద్దాము. సూత్రం వచ్చేసి ఆం ప్రత్యయవత్ క్రియోనుప్రయోగస్య ఇది సూత్రం అండి. మనకు పద విభాగం వచ్చేసి ఆం ప్రత్యయవత్ అనేది అవ్యయ పదము. ఆం ప్రత్యయవత్ అవ్యయ పదము. క్రుయః షష్ఠి విభక్తి ఏకవచనము. షష్ఠి విభక్తి ఏకవచనం అంటున్నామంటే ఖచ్చితంగా దాని స్థానంలో పనిచేసుకుంటామండి. అంటే క్రియ స్థానంలో పనిచేసుకుంటాం. అస్తు ఆం ప్రత్యయవత్ అవ్యయ పదము. క్రుయః షష్ఠి విభక్తి ఏకవచనము. నెక్స్ట్ అనుప్రయోగస్య. ఏ ప్రయోగస్య? అనుప్రయోగస్య. పైన చూడండి స్లైడ్ మీద. అనుప్రయోగస్య షష్ఠి విభక్తి ఏకవచనము. తో ఆం ప్రత్యయవత్ క్రియోనుప్రయోగస్య అనే సూత్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాం. దాంట్లో విభక్తి ఎంతో కూడా నిర్ధారించామన్నమాట. ఆం ప్రత్యయవత్ అవ్యయ పదము, క్రియః షష్ఠి విభక్తి ఏకవచనము, అనుప్రయోగస్య
ఇది కూడా షష్ఠి విభక్తి ఏకవచనము. క్రియ అనుప్రయోగ అనుప్రయోగస్య ఈ రెండింటికి మధ్య రెండు అకారాలకు మధ్యలో విసర్గం ఉంటేనా అది అతో రో రప్లుతా దప్లుతే అనే సూత్రం ప్రకారంగా రు అయిపోతుంది. ఆ రు స్థానంలో రుకార స్థానం ఉకారం వచ్చేసింది. ఈ సూత్రం ప్రకారంగా రు స్థానం ఊ వస్తుంది. తర్వాత ఆద్ గుణ ప్రకారం ఓకారం వస్తుంది. ఏంగ పదాంతాదతి అనే సూత్రం ప్రకారంగా అవగ్రహ చిహ్నం కూడా వస్తుంది. ఈ రకంగా మధ్యలో అవగ్రహ చిహ్నం వచ్చింది. అంటే అనుప్రయోగస్యలో ఉండేటువంటి అకారము మొదటి అకారము అవగ్రహ చిహ్నంగా మారిపోయింది. ఏంగ పదాంతాదతి అనే సూత్రం ప్రకారంగా. తో అస్తు ఇది పద విభాగం. ఇప్పుడు సమాసం ఏంటి? ఆం ప్రత్యయవత్ అంటే ఏమిటి ఇక్కడ విడదీసి చెప్తున్నాడు. ఆం ప్రత్యయవత్ అంటే ఆం ప్రత్యయో యస్మాత్ స ఆం ప్రత్యయ. ఆం ప్రత్యయము వచ్చింది ఏ దాని చేత అయితే, ఏ ధాతువు చేత అయితే దాన్ని ఆం ప్రత్యయ అంటాం. సూత్రంలో ఆం ప్రత్యయ వత్ అంటున్నాం కదా, అంటే ఆం ప్రత్యయం అనేది ఏ దాని చేత తీసుకొచ్చామో దాన్ని ఆం ప్రత్యయ అంటామంట. ఓకే, అది బహువ్రీహి సమాసం. ఏ సమాసము? ఆం ప్రత్యయం ఏ దాని నుండి వచ్చిందో దాన్ని ఆం ప్రత్యయ అని చెప్పాం. తర్వాత ఇది బహువ్రీహి సమాసం చేసిన తర్వాత వత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తస్య ఇవ ఆం ప్రత్యయవత్. తస్య ఇవ అంటే ఆం ప్రత్యయకి ఇవ అంటే సమానంగా, ఆం ప్రత్యయానికి సమానంగా ఆం ప్రత్యయవత్. ఆం ప్రత్యయానికి సమానంగా ఏదైతే ఉందని ఆం ప్రత్యయవత్ అంటాం. ఆం ప్రత్యయానికి సమానంగా ఏదైతే ఉందో ఆం ప్రత్యయవత్ అని చెప్పుకుంటామట. తస్య ఇవ ఆం ప్రత్యయవత్. ఇక్కడ ఆం ప్రత్యయవత్ లో వత్ ఎక్కడి నుంచి వచ్చింది? తత్ర తస్యేవ. తత్ర తస్యేవ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ వతి ప్రత్యయం వచ్చింది. తత్ర తస్యేవ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ వతి ప్రత్యయం వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడ తస్య ఇవ ఆం ప్రత్యయం. తస్య ఇవ అని సమానంగా అంటే ఆం ప్రత్యయానికి సమానంగా దాన్ని ఆం ప్రత్యయవత్ అంటాము. తత్ర తస్యేవ ఇది అనేన వతి. ఈ సూత్రం ప్రకారంగా వతి ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? ఈ సూత్రం ప్రకారంగా వతి ప్రత్యయం వచ్చింది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది మనకు. ఓకే, తో అనువృత్తి వస్తుంది పైనుంచి, కేవలం ఆత్మ అనే పదంకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటో చూద్దాం. తో అర్థం గమనించండి. ఏంటి దీని యొక్క అర్థము? ఇక్కడ ఉండే సూత్రంలో ఉండే పదాలను తీసుకుని సూత్రార్థం చెప్పుకోవాలి. ఏ రకంగా అర్థం చెప్పబడింది గమనించండి. ఆం ప్రత్యయస్య ఇవ, ఇక్కడ ఆద్గుణ సంధి ఆం ప్రత్యయస్యేవ అని. ఆం ప్రత్యయస్య ప్లస్ ఇవ. ఆం ప్రత్యయస్య యాలో ఉండే ఆకారము పక్కన ఇవలో ఉండే ఈకారం, ఆ ఈ కలిస్తే ఆద్గుణ ప్రకారం సంధి అయిపోయింది. అందుకే ఆం ప్రత్యయస్యేవ అని అయిపోయింది. అస్తు, మీకు అర్థం చేసుకోవడం కోసం ఆం ప్రత్యయస్య ప్లస్ ఇవ. ఆం ప్రత్యయస్య ఇవ అంటే ఆం ప్రత్యయానికి, ఆం అని ఒక ప్రత్యయం అండి, ఆం ప్రత్యయానికి సమానంగా ధాతో అనుప్రయోగస్య క్రియ ఆత్మనే పదం భవతి. ఆం ప్రత్యయస్య ఇవ, ఆం ప్రత్యయకి సమానంగా ధాతో అనుప్రయోగస్య, ధాతుక అనుప్రయోగం. అనుప్రయోగం అంటే తర్వాత అనుప్రయోగం చేస్తున్నాం. ఆం ప్రత్యయం వచ్చిన తర్వాత ఒక ధాతునకు అనుప్రయోగం అంటే మళ్ళీ పశ్చాత్ ప్రయోగ అనుప్రయోగ, తర్వాత ప్రయోగం చేసుకుంటామట. కృ అశుభు అనే 3 ధాతులు ఉన్నాయి. అవి 3 ధాతుల్లోంచి మనకు లక్ష్య సిద్ధి అనుసారంగా మనం మళ్ళీ తర్వాత ఆం ప్రత్యయం వచ్చిన తర్వాత కృ అనే ధాతు అనుప్రయోగ అంటే తర్వాత ప్రయోగించుకుంటాము. దీన్ని అనుప్రయోగ అంటాం. సూత్ర అనుప్రయోగస్య ఉంది కదా, దాని యొక్క అర్థం చెప్తున్నాడు. ఆం ప్రత్యయస్య ఇవ, ఆం ప్రత్యయకి సమానంగానే ధాతో అనుప్రయోగస్య, ధాతు అనుప్రయోగస్య క్రియ, క్రి ధాతో అనుప్రయోగతి, క్రి ధాతుకు అనుప్రయోగము వస్తుంది. క్రి ధాతుకు అనుప్రయోగం చేసిన తర్వాత అంటే క్రి ధాతు తెచ్చుకున్న తర్వాత ఆ క్రి ధాతు చేత కూడా ఆత్మ అనే పదం వస్తుంది. ఆం ప్రత్యయం ఏ విధంగా తెచ్చుకుంటామో అలాగే క్రి ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ క్రి ధాతు చేత కూడా ఆత్మ అనే పదం వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. ఆం ప్రత్యయవత్ అంటే ఏమిటి? ఆం ప్రత్యయకి సమానంగా క్రియ ఏ విధంగా ఆం ప్రత్యయం తెచ్చుకున్నామో అలాగే క్రియ, క్రి ధాతుకి అనుప్రయోగం చేసుకుని తర్వాత మనం ప్రయోగం చేసుకుని దానితో కూడా మనం ఆత్మ అనే పదం తెచ్చుకుంటాము అని ఈ సూత్రం చెప్పింది. ఓకేనా? ఈ సూత్రం స్పష్టమైందా? ఏ ధాతువు చేత అయితే ఆం ప్రత్యయం చేశామో, ఏం చెప్పానో ముందు ఆం చూద్దాం. ఏ ధాతువు చేత ఆం ప్రత్యయం తీసుకొచ్చావో అదే విధంగా తర్వాత కూడా క్రి అనే ధాతును ప్రయోగం చేసుకొని
ఆ ధాతువు చేత కూడా ప్రయోగం చేసిన ధాతు ఆ ధాతువు చేత ఆత్మనే పదం వస్తుంది. ఏ ధాతువు చేత అయితే ఆ ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం తీసుకొచ్చి ఏ శబ్దం తయారైందో ఆ శబ్దానికి పక్కన పశ్చాత్ మళ్ళీ వస్తే కురి ధాతుకు అనుప్రయోగం చేసుకుంటాం. అక్కడే కురి ధాతు కూడా అనుప్రయోగం చేసుకుంటాం, అంటే మళ్ళీ ప్రయోగం చేస్తాం. అలా కురి ధాతు తీసుకొస్తాం కదా, ఆ కురి ధాతు ఏదైతే ఉందో ఆ కురి ధాతుకు పక్కన ఈ సూత్రం ప్రకారం ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్పిందన్నమాట. కాబట్టి అదేవిధంగా సూత్రార్థం కూడా ఇవ్వబడింది మనకు. కాబట్టి కృ ధాతు చే సూత్రంలో కృ ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ క్షాం చక్రే ఉదాహరణ ఇచ్చారు. ఈ క్షాం చక్రే, ఈ క్షాం చక్రే, ఈ హాం చక్రే 2 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఈ క్షాంలో ఆం ఉందా, ఇక్కడ ఆం ప్రత్యయం. ఆం ప్రత్యయం వచ్చిన తర్వాత ఏ ధాతువు చేత అయితే ఆం ప్రత్యయం తీసుకొచ్చామో ఆ శబ్దానికి పక్కన కూడా మళ్ళీ కృ ధాతు తీసుకొచ్చుకుంటాం. ఆ కృ ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది. ఆ కృ ధాతు చేత ఆం ప్రత్యయం వస్తుంది అన్నమాట. అస్తు, ఇది సూత్రం యొక్క అర్థం. ఈ క్షాం చక్రే, ఈ హాం చక్రే రూపసిద్ధి చూసినప్పుడు మీకు స్పష్టమవుతుంది ఈ రూపసిద్ధి యొక్క ప్రయోగాన్ని బట్టి ఈ సూత్రం యొక్క వినియోగం ఎలా వచ్చిందనేది మనం అక్కడ చూద్దాము. ఇక్కడ పరిశిష్టం ఉంది, ఇక్కడ ఈ రూపసిద్ధి చూడండి, మీకే స్పష్టం అవుతుంది అందరికి. చూడండి రూపసిద్ధి ముందు ఈ హాం చక్రే అంటే ఏంటి, ఈ క్షాం చక్రే అనేది దాని యొక్క రూపసిద్ధి చూద్దాం, మనకు స్పష్టం అవుతుంది. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ క్షాం చక్రే ఇది భూతక లిట్ లకారం యొక్క ప్రయోగం. ఇదో రచనావాది మొదలు లిట్ లకారం యొక్క ప్రయోగాలు చెప్పుకున్నాడు. ఇది లిట్ లకారం యొక్క రూపం అండి. ఏ లకారము? లిట్ లకారం. ఈ క్షాం చక్రే ఆత్మనే పదంలో అతడు చూశాడు. ఏం చూశాడండి? అతడు చూశాడు. ఇక రూపాన్ని బట్టి మనకి ఇంకేమైనా అర్థం చేసుకోవాలి. ఇది అత్యంత ప్రాచీన కాలంలో చూశాడు. ఈ క్షాం చక్రే అత్యంత ప్రాచీన కాలంలో చూశాడని చెప్పి ఈ లకారాన్ని బట్టి మనం గుర్తించాలి. ఓకే, సరే. ఈ క్షాం చక్రే ఈ రూపసిద్ధి ఎలా తయారైంది? ఈ క్షాం చక్రే లిట్ లకారము ప్రథమ పురుష ఏకవచనంలో అతడు చూశాడు. సహా ఈ క్షాం చక్రే అతడు చూశాడు, ఇది దీని యొక్క అర్థం. ఇప్పుడు ఈ క్షాం చక్ర రూపం తయారు చేయడానికి ఏ ధాతు తీసుకున్నాం? ముందుగా ఈక్ష దర్శనే. ఏ దర్శనే? ఈక్ష ధాతు దర్శనే అనేది అర్థం, మీనింగ్. అంటే ఈక్ష ధాతు ఏ అర్థంలో ఉంది? దర్శనం దర్శించే అర్థంలో, చూసే అర్థంలో ఈక్ష ధాతు ఉంది. పటధాతు అర్థంలో చదివే అర్థంలో ఉంది. గమ్ ధాతు అర్థంలో వెళ్ళే అర్థంలో ఉంది. అలాగే ఈక్ష ధాతు ఏ అర్థంలో ఉంది? చూసే, దర్శనం చేసుకునే అర్థం, చూసే అర్థంలో ఉంది. ఈక్ష దర్శనే. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. భూవాదయో ధాతవః. ఏంటండి? ఈక్ష ధాతు వచ్చిన వెంటనే భూవాదయో ధాతవః అనే సూత్రం ప్రకారంగా ఈక్ష ధాతుకి ధాతు సంజ్ఞని పేరు పెడతాం. అందుకే అనే సూత్రం ధాతు సంజ్ఞ భవతి, ధాతు సంజ్ఞని పేరు పెట్టాం. ధాతు సంజ్ఞని పేరు పెట్టగానే ధాతులు ఏమైనా అనుబంధ లోపాలు ఉన్నాయంటే చూస్తే అనుబంధ ఈ క్షాలో అకారం ఉందండి. క్షాలో ఏముంది? క్షాలో అకారం ఉంది. కాబట్టి ఆ అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా ఈ క్షాలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా అకారం ఇత్ అని పేరు పెడతాము. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప ప్రకారం లోపం చేస్తే కనిపించకుండా చేస్తే ఈక్షు మిగిలింది. ఏమిగింది? ఈక్షు. ఇప్పుడు ఈక్షు మిగిలిన తర్వాత ఈక్ష ధాతు పక్కన మనం ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికార, ఈ అధికారం వస్తుంది పరోక్షే లిట్. ఏ లిట్? పరోక్షే లిట్. పరోక్షే భూతే కాలే అర్థే లిట్ ప్రత్యయ భవతి. సూత్రం ఇది. పరోక్షే భూతే కాలే అర్థే, పరోక్ష భూత కాలంలో అంటే ప్రత్యక్షంగా వచ్చలేదు. ఎప్పుడో రామాయణ ఇతిహాసంలో మహాభారతం జరిగిన సంఘటనలు. పరోక్షే భూతే కాలే అర్థే ధాతో లిట్ ప్రత్యయ భవతి. లిట్ ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుందన్నమాట. ప్రత్యయ ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుంది. చూడండి ఇక్కడ సూత్రార్థము. పరోక్షే లిట్ యొక్క అర్థము అనధ్యతనే అంటే అధ్యతనే అంటే ఈరోజు, అనధ్యతనే ఈరోజు కానిది అంటే ఈరోజు కాదు, ఎప్పుడో ప్రాచీన కాలంలో.
అనద్యతనే ఎటువంటి అనద్యతనం పరోక్ష భూతే అంటే పరోక్ష భూతకాలంలో ప్రత్యక్షంగా చూడలేదు, ఎప్పుడు పరోక్షంగా రామాయణ ఇతిహాసం విన్నామంటే పరోక్ష భూతే అంటే వర్తమాన ధాతు, వర్తమానంలో ఏ ధాతువు అయితే ఉందో కూడా ఆ ధాతు చేత లిట్ ప్రత్యయ భవతి. లిట్ ప్రత్యయ కుత్ర భవతి? పరశ్చ భవతి. లిట్ ప్రత్యయ పరశ్చ భవతి. లిట్ ప్రత్యయం పక్కనే వస్తుంది, పరంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది అనమాట. అందుకే ఇక్కడ ఈక్ష ధాతుకి పక్కన లిట్ వచ్చింది. ఏమొచ్చింది? ఈక్ష ధాతుకి పక్కనే లిట్ ప్రత్యయం మనం తెచ్చుకున్నాము. స్లైడ్ మార్చండి. ఇది సూత్రం యొక్క అర్థం. అనద్యతన భూతే పరోక్ష భూతే అర్థంలో వర్తమానంలో ఉండే ఈక్ష ధాతు చేత మనకు లిట్ ప్రత్యయం వస్తుంది ఈ సూత్రం ప్రకారంగా. ఓకేనా? పరోక్ష కాలం చెప్పడం కోసము పరోక్ష భూతకాలం చెప్పడం కూడా లిట్ ప్రత్యయం వచ్చింది మనకు. అస్తు. సో లిట్ వచ్చిన తర్వాత ఏమైంది మనకు రూపము? ఈక్ష లిట్. ఏమొచ్చింది? ఈక్ష లిట్. అదే కదా మనకు సిద్ధి. ఈక్ష లిట్. ఈక్ష లిట్ తర్వాత లిట్కి అనుబంధం లోపం చేయండి. లిట్గా అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? లిట్గా అనుబంధం లోపం చేస్తే ఇల్లు లకారం పొల్లి మూలుతుంది. అంటే లిట్లో ఉండే టకారానికి అలంత్యం, లిట్లో ఉండే హలంత్యం, లకారంలో ఉండే ఈకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా ఇత్ చేస్తే ఏమవుతుంది మనకు? కేవలము ఇల్లు లకారం పొల్లి మూలుతుంది అన్నమాట. ఏమవుతుంది? లకారం పొల్లి మూలుతుంది. ఓకేనా? అందుకే ఈక్ష ఇల్లు. కాకపోతే ఇక్కడ దీర్ఘంచ ఏ సూత్రం అండి? దీర్ఘంచ అనే సూత్రం వచ్చేసి ఒక పని చేసింది. చూడండి, ఇక్కడ దీర్ఘంచ మీ స్లైడ్ మీద కనిపిస్తుంది. దీర్ఘంచ పైన చూడండి. దీర్ఘాక్షరం అక్షరం గురు సంజకం భవతి. దీర్ఘాక్షరం గురు సంజకం భవతి. మహోదయ సూత్రం కనపట్లేదు. దీర్ఘం కింద కనుక్కోండి, కనిపిస్తుంది. దీర్ఘాక్షరం అక్షరం గురు సంజకం భవతి. అంటే దీర్ఘాక్షరం అది గురువు అయిపోతున్నారు. గురువులు అంటారు కదా. అలాగే గురువు చెప్తారు కదా, గురువు గురువులు అని చెప్తారా? అది కాదు. గురువు అంటే దీర్ఘం అని అర్థం. దీర్ఘాక్షరానికే గురువు అని పేరు. ఏం పేరండి? హ్రస్వాక్షరానికి లఘు అని పేరు. హ్రస్వం లఘు ప్రకారంగా దీర్ఘాక్షరానికి గురువు అని పేరు. అంటే హ్రస్వాలని లఘువులు అంటాము, దీర్ఘాలని గురువులు అంటాం. దీర్ఘాక్షరాలు అంటే ఏవైతే ఉన్నాయో వాటికి గురువులు అని పేరు. హ్రస్వాక్షరాలకు హ్రస్వం లఘు ప్రకారంగా లఘు అని పేరు. ఇక్కడ ఈ క్షాం చక్రంలో దీర్ఘాక్షరం అంటే ఈ క్షధాతు కదా, ఈ దీర్ఘ ఈకారం ఉంది కాబట్టి దీర్ఘం చ అక్షరం, దీర్ఘం చ ప్లస్ అక్షరం అకాశవాన్ని దీర్ఘ, అందుకే దీర్ఘం చ అక్షరం పెట్టాడు. దీర్ఘం చ ప్లస్ అక్షరం. అస్తు. దీర్ఘం చ అక్షరం గురు సంజకం భవతి. దీర్ఘాక్షరం అవుతుందో దానికి గురువు అని పేరు పెట్టుకుంటాం. ఏం పేరు పెట్టండి? గురువు అని పేరు పెట్టాం. అంటే దీర్ఘాక్షరానికి గురువు అని పేరు పెట్టాం. కాబట్టి ఈ క్షలో ఉండే ఈ కాలానికి గురువు అని పేరు పెట్టాం. దానికి ఏం పేరు పెట్టాము? గురువు అని పేరు పెట్టి ఈ సూత్రం వెళ్ళిపోయింది. తర్వాత వెంటనే ఈ గురువు అని పేరు పెట్టగానే ఇజాదేశ్చ ఏ సూత్రం వచ్చింది? ఇజాదేశ్చ గురుమతో నిరుత్సాహ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే గురువు అని పేరు పెట్టావో అటువంటి గురువు సంజాని గురువు అని పేరు పెట్టే ధాతువుకి పక్కన నేను ఆ ప్రత్యయం చేస్తాను అని చెప్తున్నా అంట. చూడండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇజాదేశ్చ గురుమతో నిరుత్సాహ. ఇజాదేహి పంచమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. ఇజాదేహే పంచమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము.
గురుమత పంచమీ విభక్తి ఏకవచనము, అన్రిచ్చ అన్రిచ్చ ఇక్కడ పంచమీ విభక్తి ఏకవచనం అండి. ఓకేనా? ఇలా చెప్పిన తర్వాత చూడండి, స్లైడ్ మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చింది చూడండి. చూడండి, ఇచ్ ఆది, ఇచ్ ప్రత్యాహారం ఆదిలో ఉంది ఏ దానికైతే. ఇచ్ ఆది యస్య స ఇజాది తస్మాత్ ఇజాదేహి. ఓకేనా? గురువు అంటే ఏమిటి? గురుహు వర్ణో విద్యతే అస్మిన్ స గురుమాన్. గురువు వర్ణం, గురువు అని పేరు పెట్టిన అక్షరం ఎక్కడైతే ఉండదని గురుమాన్ అంటామంట. తస్మాత్ గురుమత ఇది అనేన మతు ప్రత్యయ. రిచ్చ అంటే ఏమిటి? నా రిచ్చ అన్రిచ్చ తస్మాత్ అన్రిచ్చ. ఓకే, ఇవి పదంలో ఉన్నటువంటి కొన్ని సమాస పదాలు. అస్తు, మనం అర్థం చూద్దాం. దీని అర్థం ఏంటి? ఇజాది యో ధాతు అంటే ఇచ్ ప్రత్యాహారము ఆదిలో ఉన్నటువంటి ఏ ధాతు అయితే ఉందో, ఏ ప్రత్యాహారము, ఏ ధాతువునకు అయితే మొదటి అక్షరము ఇచ్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉందో, ఇచ్ ప్రత్యయం వస్తుంది. ఆ ఈ ఉన్లో ఉండే ఈ నుంచి మొదలుకొని ఏ ఒంగ్ ఐ అవుట్స్ అంటే ఆ ఈలో ఉంటే ఈ నుంచి మొదలుకొని ఐ అవుట్స్ లో ఉండే చాకి మధ్యలో ఉండే వర్ణాలు మొత్తం వచ్చేస్తాయి. మొత్తం ఏ ఆ వర్ణాల నుంచి ధాతులకు ఏ అక్షరం మొదట్లో ఉన్నా దాన్ని ఇజాది అంటామట. ఇక్కడ ఏముంది? ఈ క్షధాతు, ఈ మొట్టమొదటి అక్షరం ఉంది మనకు. ఇజాది ధాతువేనా? కాబట్టి ఇజాది ధాతు, కాబట్టి ఇజాది యో ధాతు. ఇక్కడ ఈ క్షధాతు ఇజాది ధాతు, ఎందుకంటే ఈ అనేది మొట్టమొదటి అక్షరంలో ఉంది. కానీ ఇచ్ ఆదిలో ఉన్నటువంటి, ఈ కాలం ఆదిలో ఉండే ధాతు. ఇజాది యో ధాతు, ఏది ధాతు ఉందో గురుమాన్, అది గురుమాన్ అయి ఉండాలంట. ఈ కాలము ఇచ్ ప్రత్యాహారం ఆదిలో ఉన్నటువంటి ధాతు అయి ఉండాలి, ఉంది. అది గురుమాను కూడా అయి ఉండాలంట. ఉంది కదా, దీర్ఘంచ అనే అక్షరం ప్రకారంగా దాని దీర్ఘ ఈ కాలం గురువాన్ని కూడా పేరు పెట్టుకున్నాం, అందుకే గురుమాన్ కూడా అది. ఓకేనా? అది దానికి గురువు సంఖ్య కూడా పేరు పెట్టాం, అందుకే గురుమాన్. ఇజాది ఆదిలో ఉండాలి, అది గురుమాన్ ఉండాలి, అంటే గురు సంజయ్ పేరు పెట్టి ఉండాలి. గురుమాన్ ఉంది ఇక్కడ మనకు. కాబట్టి తస్మాత్ అటువంటి ఇజాది వర్ణం ఆదిలో ఉన్నటువంటి గురు సంజయ్ పేరు పెట్టిన ధాతుకి పక్కన తస్మాత్ ధాతు ఆం ప్రత్యయం, అటువంటి ధాతుకు పక్కన ఆం ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఒకవేళ గురుమాన్ ఇజాది ధాతు అనేది ఉంటే గన అటువంటి ధాతునకు పక్కన ఆం ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనకు ఇజాది ఉంది, ఆరు గురుమాన్ కూడా ఉంది, కాబట్టి ఆం ప్రత్యయం వచ్చింది మనకు. ఓకేనా? కానీ ఆం ప్రత్యయం వస్తుంది, ఆం ప్రత్యయం ఉంది. కానీ అమంత్రే లిటి ప్రత రిచ్చధాతు వర్జిత. ఒకవేళ రిచ్చధాతు ఉన్నప్పుడు రిచ్చధాతులు కాదు, మళ్ళీ అమంత్రే లిటి. అమంత్రే లిటి అంటే లిట్టి లకాలం పక్కన ఉండాలి, అది మంత్రాభిషేకం ఉండకూడదు. ఏంటండి? లిట్ల కాలం పక్కనే ఉండాలి, అది అమంత్రే మంత్రాభిషేకం ఉండకూడదు. మంత్రాభిషేకము ఉండకూడదు. ఇది మంత్రాభిషేకం కాదు, సామాన్య శబ్దము. అది లిట్ల కాలం పక్కనే ఉంది కదా. ఇప్పుడు లిట్టి కాలం మొదలు వేసుకుని ఇల్లు అని పెట్టుకున్నాం. సరే, ముందు ఇక్కడ ఇవ్వలేదు, మనం ముందు చేసుకునే ఇబ్బంది లేదు. సో ఇక్కడ లిట్ ఉంది. సో అటువంటి ఇజాది ధాతువు ఇంకా గురుమాన్, గురు అని పేరు పెట్టాము, అటువంటి ధాతువు పక్కన ఆం ప్రత్యయం వస్తుంది. ఎప్పుడు? పక్కన లిట్టు ఉంటేనా. ఏముంది? మాకు లిట్టు ఉంది కదా, లిట్ల కనుక లా ఉంది కదా, లిట్టు ఉంది కాబట్టి దాని పక్కనే ప్రత్యయ పరస్య ప్రకారంగా ఈక్ష ధాతుకు పక్కన ఆమ్ వచ్చిందన్నమాట. ఓకేనా? అందుకే ఈక్ష్ ఆమ్ ఇల్లు అమలు వేసుకునే కదా లిట్కి. ఈక్ష ఆమ్ ఇల్లు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆము రాగానే వెంటనే మళ్ళా ఆమహ అనే ఒక సూత్రం పదగతిలో వచ్చిందన్నమాట. ఏ సూత్రము? ఆమహ. స్థితి పెట్టుకుని ఈక్ష ఆమ్ ఇల్ లిట్కల్లా లకాలం పొల్లి పోయిందన్నమాట. ఇప్పుడు ఆమ్ రాగానే వెంటనే సూత్రం వచ్చింది ఆమహ. ఆమహ అనే సూత్రం వచ్చేసి వెంటనే ఏమో చెప్పిందంటే ఆమ్ ప్రత్యయ అని, ఆమ్ ప్రత్యయానికి పక్కన ఉండే లిట్ లకాలం అయితే ఉందో దానికి లుక్కు చేసి అని చెప్పింది. ఏం చెప్పిందంట? ఆమ్ ప్రత్యయానికి పక్కన లిట్ లకారం ఉంటే దాన్ని లుక్కు చేసేయి, అంటే కనిపించకుండా చేసేయి. ఆమ్ ప్రత్యయం ఇంకేం చేయాలంట? లుక్కు చేయమని చెప్పించినాడ. ఆమహ ఆమ్ ప్రత్యయస్య ఉత్తర లకారస్య లుక్కు భవతి. చూడండి, ఆమ్ ఉత్తరస్య
ఆమ్ ఉత్తరస్య, ఆమ్కి పక్కన ఉన్నటువంటి లకారం అయితే ఉందో దానికి లిట్ లకారం అయితే ఉందో దానికి లుక్ అయిపోతుంది అని చెప్పింది. ఏమైపోతుంది? లుక్ అయిపోతుంది చెప్పింది. అందుకే లుక్ అయిపోయింది. ఇక్కడ ఉంది ఈక్ష ఆమ్ లిట్ లకారం ఉంది కదా, ఆ లిట్ లకారం లా మీద అది లుక్ అయిపోతుందంట. ఏమవుతుంది? లుక్ అయిపోతుందన్నమాట. లుక్ అయిపోగానే ఏమైపోయింది? ఇప్పుడు లుక్ అయిపోయిందంటే ప్రత్యస్య లుక్ స్లు లులుపహ ప్రకారంగా కనిపించకుండా చేశాం. ప్రత్యస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యాన్ని కనిపించకుండా చేయడానికి లుక్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఈక్ష ఆమ్, ఆమెకి పక్కన లిట్గా లా ఉంది కదా, అది లుక్ అయిపోయింది అంటే కనిపించకుండా చేశాము. ఇప్పుడు ఏమైంది? ఈక్ష ఆమ్ ఏముందండి? ఈక్ష ఆమ్. ఈక్ష క్ష హరంతం కదా, పక్కన ఆమ్ ఉంది, రెండు కలపండి, ఈ క్షాం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? ఈ క్షాం, ఈ క్షాం. ఈ ఆమ్ ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చింది? 3వ అధ్యాయం నుంచి వచ్చిందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది? 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇజాదేశ తో ఆమ్ ప్రత్యయం పక్కన లిట్కి ఆమహ అనే సూత్రం లుక్ చేసింది అన్నమాట. మనకి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇజాదేశ గురుమతో నిత్య అనే సూత్రం ప్రకారం ఆమ్ తీసుకొచ్చాము. ఆ ఆమ్ వచ్చిన తర్వాత ఆమెకి పక్కన ఉండే లిట్కి ఆమహ అనే సూత్రం వచ్చేసి లుక్ చేసింది అన్నమాట. లుక్ చేస్తే ఏమైంది? ఈక్ష ఆమ్, రెండు కలిపి ఈ క్షామ అయిపోయింది అన్నమాట. ఓకేనా? తో లుక్ అంటే ఏమిటి? ప్రత్యస్య లుక్ స్లు లులుపహ, ప్రత్యస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి అంట. ప్రత్యాన్ని కనిపించుకుని లుక్ అంటామని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. ఓకే, లుక్ అయిపోయింది. అప్పుడు ఈక్ష ఆమ్ మిగిలింది. ఈ ఆమ్ ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చింది? 3:1:36 అంటే 3వ అధ్యాయం నుంచి వచ్చింది. అంటే కృత్ ప్రత్యయం. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా అది ప్రాతిపదికం అయిపోయింది. ఆమ్ అనేది కృత్ ప్రత్యయం. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే, ఇక్కడ కృత్ ప్రత్యయం అంటే ఆమ్, కృత్ ప్రత్యయం అంటే ఆమ్ అండి. తింగ్ ప్రకారంగా తింగు భిన్న ప్రత్యయ కృతు సంజ్ఞకాహ భవంతి. ఇది తింగు భిన్న అంటే తిప్ ప్లస్ జీ 18 ప్రత్యయం లేదు కాబట్టి, అంటే ఆమ్ తింగు భిన్న ప్రత్యయం కాబట్టి దానికి కృత్ అని పేరు పెట్టాం. సో కృతతింగ్ ప్రకారంగా కృతతింగ్ అనే సూత్రం వచ్చేసి దీనికి కృత్ అని పేరు పెట్టింది. కృత్ అని పేరు పెట్టింది కాబట్టి వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి కృత్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో, ఏ దానికి అంతిమంలో ఉంది? ఈక్ష, ఈక్ష ధాతుకి అంతిమంలో ఆమ్ వచ్చింది, ఆమ్ ప్రత్యయం ఉంది. అది ఆమ్ కృతి ప్రత్యయం పెట్టుకున్నాం, ఇప్పుడే కృత అని పెట్టుకున్నాం కృతత్వం ప్రకారంగా. అది ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి అంటే ఈక్ష ఆమ్ మొత్తం కలిపితే ఈక్షాం, ఈ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి చెప్పినది. కృత్ తద్దిత సమాసాశ్చ అని సూత్రం వచ్చి ఏం చెప్పింది? కృదంతస్య కృతి ప్రత్యయం అంతిమంలో ఉంటే దానికి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, ప్రాతిపదిక అని పేరు వస్తుంది. ఓకేనా? సో ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాము. పేరు పెట్టుకొని ఎలా వస్తుంది? ప్రాతిపదికం పేరు పెట్టుకుంటానే వెంటనే ప్రత్యయం తెచ్చుకుంటాం. ప్రాతిపదిక అది ఇప్పుడు ధాతు అని పేరు పెట్టుకోగానే ధాతు అధికారం ఏ విధంగా ప్రత్యయం తీసుకొస్తామో, ప్రాతిపదికం పేరు పెట్టగానే ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి యా ప్రాతిపదిక ఈ అధికారానికి వెళ్ళి సు తెచ్చుకుంటాం. సు ఔజస్ అమ్ ఔట్ షస్ ఓనా, ఇవి వస్తాయి. మన లక్ష్యానుసారంగా ఏ క్వశ్చన్ కాబట్టి మామూలుగా సు ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది? సు ఔజస్ అమ్ ఔట్ షస్ ప్రకారంగా సు ఆది ఉత్పత్తి చేసుకుని పూర్వవతి ప్రక్రియ చేసుకుని ఈక్షాం అనే ప్రాతిపదిక పక్కన సు ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నాం అండి? సు ప్రత్యయం తెచ్చుకున్నాం స్వాది ఉత్పత్తి ప్రకారంగా. ఈక్షాం సు, ఈ సు రాగానే వెంటనే కృన్మే జంతః ఏ సూత్రం అండి? కృత్యో మకారంతః ఏజంతస్య, కృత్యో మకారః ఏజంతస్య శబ్దస్య అవ్యయ సంజ్ఞా భవతి. ఇది ముందు చెప్పుకున్నాం, 1వ అధ్యాయం చెప్పుకున్నాం. కృన్మే జంత అవ్యయ సంజ్ఞ ఇప్పుడు పెట్టిస్తాం. కృత్యో అది కృత్య ఉండాలి, అది మకారమే ఉండాలి. ఏముండాలి? కృత్యో మకారాంతః యజంతస్య. ఇక్కడ ఆమ్లో ఆమ్ ప్రత్యయం అంటే కృత్ ప్రత్యయం, ఇది సందేహం లేదు. కృతింగ్ తింగ్ భిన్న ప్రత్యయ కృతు సంజ్ఞకాహ భవతి. తింగ్ భిన్నమైంది కాబట్టి కృతు సంజ్ఞ పేరు వచ్చింది. తో వెంటనే మనకు ఈ సూత్రం వచ్చింది. ఏది? కృన్మే జంతః. ఇదేమంటుంది?
కృత్ ప్రత్యయమే ఉండాలి. ఉంది కదా, ఆం కృతి ప్రత్యయం. కృత్ యో మకారం, ఆ కృతి ప్రత్యయంలో మకారం అంతిమంలో ఉండాలి. ఉంది కదా ఇక్కడ, మకారం అంతిమంలో ఉండాలి. హెచ్ ప్రత్యాహారంలో ఉండేటువంటి ఏ ఓ ఐ ఔ అన్న అంతిమంలో ఉండాలి. ఏ ఓ ఐ ఔ మనకు అంతిమం లేవు, కానీ మకారంతో ఉంది కదా, కృతి ప్రత్యయమే ఉండాలి. ఆ కృతి ప్రత్యయంలో అంతిమక్షరం మకారమే ఉండాలి. ఉంది కదా, ఆం కృతి ప్రత్యయము, ఆం ప్రత్యయంలో అంతిమక్షరం అంటే మకారం. కాబట్టి కృత్యో మకార తదంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. అటువంటి కృత్యో మకారంత పదం ఏదైతే ఉందో అటువంటి శబ్దానికి అవ్యయం అని పేరు పెడుతుంది. ఈ సూత్రం వచ్చేసి ఏం పెడుతుంది, అవ్యయం. అంటే ఈ క్షాం అనేది అవ్యయం అని పేరు అయిపోయింది. ఈ క్షం ఏ పేరు పెట్టినామో అవ్యయం పేరు పెట్టేసింది. క్రిన్మే జంత అనే సూత్రం వచ్చేసి కృత్యో మకారాంత ఆం ప్రత్యయం పక్కన ఉంటే ఆ మొత్తానికి ఏం పేరు పెట్టింది, అవ్యయం అని పేరు పెట్టేసింది. ఏం పేరు పెట్టింది, అవ్యయం అని పేరు పెట్టేసింది. ఈ క్షామకి అవ్యయం అని పేరు పెట్టగానే ఏం లాభం వచ్చింది, వెంటనే అవ్యయా దాప్సుపహ. ఈ క్షామకి అవ్యయం అని పేరు పెట్టుకున్నావు కదా, ఆ అవ్యయాన్ని పేరు పెట్టిన తర్వాత అవ్యయానికి పక్కన సు ఉంటే అవ్యయా దాప్సుపహ ప్రకారంగా అవ్యయాత్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. ఒకవేళ అవ్యయానికి పక్కన సు ఉంటే లుక్ అయిపోతుంది. ఎవరు చెప్తారు, అవ్యయాత్ దాప్సుపహ, అవ్యయాత్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. అవ్యయానికి పక్కన ఉండే సుకి లుక్ అయిపోతుంది అని చెప్పి వెంటనే అవ్యయా దాప్ సుపహ వచ్చేసి లుక్ చేసింది. అంటే దాని లోపం, లుక్ అంటే ప్రత్యేసి లుక్ స్లు లుపహ ప్రకారంగా లుక్ అయిపోయింది, కనిపించుకుని చేశాం. ఓకేనా. తో ఎప్పుడు క్రిన్మే జంత వచ్చేసి మకారాంత కృత్ ప్రత్యయానికి అవ్యయాన్ని పేరు పెట్టగానే ఆ అవ్యయానికి పక్కలో ఉన్నటువంటి సూకు లుక్ అయిపోయింది, అది కనిపించుకునే పోయింది. అప్పుడు మళ్ళీ ఈ క్షాం అలాగే మిగిలిపోయింది. ఏం మిగిలిపోయిందండి, ఈ క్షాం అలాగే మిగిలిపోయింది. మిగిలిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రకృత సూత్రం వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మన ప్రకృత సూత్రం వచ్చి పనిచేస్తుంది. ఏమంటుంది, క్రీచాను ప్రయుజ్యతే లుటి. సారీ, మన ప్రకృతి సూత్రం కాదు, క్షమ్యతం. ఇక్కడ 3వ అధ్యాయంలో ఉండే సూత్రం 3:1:40 సూత్రం. క్రీచాను ప్రయుజ్యతే లిటి. క్రీచాను ప్రయుజ్యతే లిటి. చూడండి ఇక్కడ సైడ్ మీద కనిపిస్తుంది, చూడండి కనిపిస్తుంది. ఇక్కడ ముందు క్రిమేజంత సూత్రాలు చూడండి. కృత్ యో మకారాంత ఏజంత, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది కృత్ ప్రత్యయం ఉండాలి, మొట్టమొదటి కండిషను. ఆ కృత్ ప్రత్యయంలో మకారాంతం ఉండాలి, లేదా ఏ ఓ ఐ అవన ఉండాలి. ఏ ఓ ఐ అవు లేదు, మనకు మకారాంతం. కృత్ యో మకారాంత లేదా ఏజంతశ్చ అంటే హెచ్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు. హెచ్ ప్రత్యాహారంలో వర్ణాలు ఏంటి, ఏ ఓ ఐ ఔ ఇవన్నీ ఉండాలి కృత్ ప్రత్యయం. ఇవి లేవు, మనకు మకారాంతం ఉంది. కాబట్టి తదంతం శబ్ద రూపం అవ్యయ సంజ్ఞకం భవతి. తదంతం శబ్ద రూపం అవ్యయ సంజ్ఞకం భవతి. అటువంటి మకారాంతమైనటువంటి కృతి అయినటువంటి శబ్ద రూపము అవ్యయం అయిపోతుంది. అంటే ఈ క్షమ అవ్యయం అయిపోయింది, అవ్యయ సంజ్ఞకం భవతి. అవ్యయం అని నామకరణం చేశాము. ఓకేనా. సో అవ్యయాన్ని పేరు ఎలా వచ్చింది, వెంటనే అవ్యయా దాప్ సుపహ అనే సూత్రం వచ్చేసి వెంటనే ఆ అవ్యయం పేరు పెట్టగానే అవ్యయానికి పక్కన ఉండే సూకి వెంటనే ఓకే అండి. ఇప్పుడు చూడండి, కునించానుప్రయుజ్యతే లిటి. కునించానుప్రయుజ్యతే లిటి. ఇక్కడ ముందు పద విభాగం చూసుకున్నాం. సూత్రాలు స్లైడ్ మీద గమనించండి. కునియః సూత్రంలో పదాన్ని విడగొట్టున్నాడు. 40 సూత్రము. కునించ అనుప్రయుజ్యతే లిటి సూత్రం. ముందు పద విభాగం చూద్దాం. కునియః ప్రథమ విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. సూత్రం విడగొట్టున్నాడు ముందు. అనుప్రయుజ్యతే, అను ప్రయుజ్యతే తింగ్ అంటే తింగంత పదం. ప్రయుజ్యతే తింగంత పదం. ఓకే, తింగ్ ప్రతి తీసుకొచ్చి తిప్ తింగ్ తీసుకొచ్చి మనం అంటే తిప్ తీసుకొచ్చి తయారు చేసాం. అను ప్రయుజ్యతే తింగంత పదము. పక్కన లిటి, ఇది సప్తమి విభక్తి ఏకవచనం. ఓకే, ఇది సూత్ర పద విభాగము. సూత్రం నుండే పద విభాగాలు. కృయః ప్రథమ విభక్తి ఏకవచనము. అను ప్రయుజ్యతే దానికంటే ముందు చ అవ్యయ పదము. అను ప్రయుజ్యతే తింగ్ తింగంత పదము. లిటి సప్తమి విభక్తి ఏకవచనము. ఓకేనా. చూడండి, అనుప్రయుజ్యతే ఇత్యత్ర సూత్ర అనుప్రయుజ్యతే ఉంది కదా. అనుప్రయుజ్యతే ఇత్యత్ర పశ్చాదర్థే అను. అనుప్రయుజ్యత అను ఉంది కదా, అది పశ్చాత్ తర్వాత అనే అర్థంలో, అంటే తర్వాత ప్రయోగించుకుంటాము. తర్వాత అనే అర్థంలో
అను శబ్దాన్ని ఉపయోగించబడిందని చెప్పడం కోసం ఇక్కడ ఇచ్చిన అనుప్రయోజ్యత అంటే ఏంటి? అను అంటే తర్వాత ఉపయోగిస్తుందని అనుప్రయోజ్యత ప్రయోగిస్తాము. ఏంటి అను తర్వాత ఏం అను ప్రయోగిస్తాము? కృయి అనే ధాతుని ప్రయోగించుకుంటాం. ఇప్పుడు ఆం ప్రత్యయం ఉపయోగించుకునే కదా ముందు. ఆం ప్రత్యయం ఉపయోగించుకున్న తర్వాత ఈక్ష ధాతువు చేత ఆం ప్రత్యయం ఉపయోగించుకున్నాం. ఈక్ష ధాతు చేత ఆం ప్రత్యయం వచ్చింది. ఆం ప్రత్యయం తర్వాత సు వచ్చిన సుకు లుక్కు చేసుకున్నాం. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కృయి ధాతుకు అనుప్రయోగం చేసుకున్నాం. కృయి ధాతువు చేత ఈక్ష ధాతువు చేత ఆం వచ్చిన తర్వాత మళ్ళీ పశ్చాత్తం తరువాత అనుప్రయోజ్యత అంటే కృయి ధాతును కూడా ప్రయోగించుకుంటున్నాము. దాన్ని అనుప్రయోజ్యత అంటాము. ఆం ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కృయి ధాతును కూడా మళ్ళీ ఉపయోగించుకుంటాం. అంటే ఒక ధాతు చేత ప్రత్యయం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ధాతును ఉపయోగించుకుంటాం. దాన్ని అనుప్రయుజ్యత. అను అంటే వెనక మళ్ళీ ఉపయోగించుకుంటాం, దాని తర్వాత మళ్ళీ ఉపయోగిస్తున్నాము. ఒకసారి ఈక్ష ధాతును ఉపయోగించిన తర్వాత మళ్ళీ అనుప్రయుజ్యత తర్వాత కూడా కృయి ధాతును అనుప్రయోగం చేసుకుంటాం, అంటే మళ్ళీ ఉపయోగించుకుంటున్నాము. అది అనుప్రయుజ్యత. ఇక్కడ చూడండి ఒకసారి ఒక్క నిమిషం. ఏంటండి? ఈక్ష ధాతువుకేని కృ ధాతువుకేని ఇంక వేరే అయినా ధాతులు కూడా రావచ్చు. ఇలా ఒకటి వచ్చిన తర్వాత సూత్రాలు చెప్పిన తర్వాత మీకు స్పష్టం అవుతుంది. సూత్రాలు చెప్పుకుందామండి. అనుప్రయోజ్యత అనేది తర్వాత అర్థంలో ఉంది అని చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు సూత్రం యొక్క అర్థం చూడండి. ఇక్కడ కృయించానుప్రయుజ్యత లిటి అంటే అర్థ ఆం ప్రత్యయస్య పశ్చాత్. ఆం ప్రత్యయం వచ్చిన మనకు ఈక్ష మనకి ఏం మిగిలింది? ఇప్పుడు సూకుడు లుక్కు చేసుకున్న తర్వాత ఈక్ష మిగిలింది. ఇక్కడ ఏమంటుంది సూత్రార్థము? ఆం ప్రత్యయస్య అంటే ఆం ప్రత్యయానికి, పశ్చాత్ అంటే తరువాత, అంటే ఆం ప్రత్యయానికి తరువాత క్రియ అనుప్రయుజ్యతే క్రియ ధాతును ఉపయోగించుకుంటాము. క్రియ ధాతును ఉపయోగించుకుంటాం అంటే ఆం ప్రత్యయం వచ్చిన తర్వాత మళ్ళీ క్రియ ధాతు తెచ్చుకుంటామట. క్రియ అనుప్రయుజ్యతే క్రియ ధాతును అనుప్రయుజ్యాన్ని మళ్ళీ ప్రయోగించుకుంటున్నాము. ఎప్పుడు ప్రయోగించాలి? లిటి పరత. లిట్టు కూడా పక్కనే ఉండాలి. లిట్టు ఉంటేనే ఉపయోగించుకుంటాం. లిట్టు కాకుండా లట్టు ఉందనుకోండి, లుట్టు ఉందనుకోండి, లుంగు ఉందనుకోండి, లంగు ఉందనుకోండి, అక్కడ రాదు. ఏముండాలి? లిట్టి లకారమే పక్కన ఉంటేనే అప్పుడు ఆం ప్రత్యయానికి పక్కన క్రియ ధాతును ప్రయోగించుకుంటాము. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అర్థం. ఎప్పుడు ఒకవేళ ఆం ప్రత్యయం తర్వాత ఒకవేళ కాదు, ఆం ప్రత్యయం ఎక్కడైతే ఉందో ఆం ప్రత్యయం తర్వాత క్రియ ధాతుని మళ్ళీ ప్రయోగించుకుంటాము. ఎప్పుడు ప్రయోగించుకోవాలి? పక్కన లిట్టు ఉంటేనే ప్రయోగించుకోవాలి. లిటి పదత అని చెప్పి సూత్రార్థం చెప్పింది. అర్థమైందా? ఆం ప్రత్యయస్య మనకి ఈక్షాం చూసుకోండి. ఈక్షాం శబ్దం మన దగ్గర ఉండేది. ఇది ఏముంటుంది? ఇప్పుడు ఆ సందర్భంలో ఆ స్థితిలో ఆం ప్రత్యయస్య సూత్రార్థం చెప్తున్నాను. ఆం ప్రత్యయస్య అంటే ఆం ప్రత్యయానికి పశ్చాత్ తరువాత క్రియ అనుప్రయోజితే క్రియ ధాతుకు అనుప్రయోగం చేసుకో అంటే మళ్ళీ ప్రయోగం చేసుకో. ఆల్రెడీ క్రియ ధాతు ఆం ప్రత్యయం తీసుకొచ్చాం, తెచ్చిన తర్వాత మళ్ళీ ఆం ప్రత్యయం కూడా మళ్ళీ క్రియ ధాతు తెచ్చుకో, మళ్ళీ ప్రయోగించుకో అని చెప్పిందన్నమాట. కానీ ఎప్పుడు లిటి పదత లిట్టు పక్కనే ఉంటేనే ప్రయోగించుకోవాలి. లిట్టు కూడా ఉంది మనకు ఈక్షాం లిట్. ఈక్షాం లిట్టు కదా, ఆ లిట్టుకు ముందే మనం సూ తెచ్చుకున్నామట. ఆ సూకే లిట్ వచ్చింది, ఆ లిట్టికి కూడా లోపం చేసుకున్నామండి. లిట్టికి లెక్క లోపం ఎలా అయిపోయింది? లిట్ లెక్క లోపం చేశాం. లిట్ లెక్కకి లిట్ లెక్క ఎలా లోపం చేశాము? ప్రత్యయస్య లుప్తు లోప. లిట్ లెక్క లోపం చేశామండి. లిట్ లెక్క వెళ్ళిపోయింది. సూత్రం ఉంది కదా, ఆం ప్రత్యయాత్ పరః ఇటః లుక్ భవతి. ఆం ప్రత్యయం వచ్చిన తర్వాత లుక్ చేసాం. ఆమహ లుక్ చేసిందన్నమాట. కానీ మళ్ళీ ఇది లుక్ చేసింది కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చింది అంటే ఇక్కడ ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణ ప్రకారంగా ఆ ప్రత్యయ లక్షణ కార్యం చేసుకోవచ్చండి. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి అనే సూత్ర నియమం ప్రకారంగా ఇక్కడ ఆ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కూడా ఆ ప్రత్యయం లేకపోయినప్పుడు కూడా ప్రత్యయం ఉందని భావించి దాని లక్షణం ఏందో దాని పని ఏదైతే ఉందో అది చేసుకుంటాము. అంటే లిట్ లేదు, లేకపోతే లిట్ వచ్చింది ముందు ఉండేది కదా, అది భావించుకొని మనం ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయం లోపం అయినప్పుడు కూడా
ఆ ప్రత్యయం ద్వారా అయ్యేటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు అని ఆ నియమం ప్రకారంగా మనం లిట్ వస్తున్నాం. ఏమొస్తుంది? క్రియ ధాతుకి అనుప్రయోగం అయిపోతుంది. ఓకేనా? క్రియ ధాతుని ఎలా క్రియ ధాతు రావాలంటే మధ్యలో ఏ విధంగా కండిషన్స్ ఉండాలి? ఆమ్ ప్రత్యయం ఉండాలి, అప్పుడు ఆమ్ ప్రత్యయం పక్క క్రియ వస్తుంది. ఇంకేం ఆమ్ ప్రత్యయం ఉండాలి ప్లస్ పక్కన లిట్ కూడా ఉండాలి, అప్పుడు క్రియకి అనుప్రయోగం చేస్తున్నాం, క్రియను ఉపయోగించుకుంటాము. ఇక్కడ మనకి లిట్ ఉంది అంటే ప్రత్యయలోపే ప్రత్యలక్షణ ప్రకారంగా లిట్టు ఉందని భావించి ఆమ్ ప్రత్యయానికి పక్కన క్రియ వచ్చింది అన్నమాట. ఓకేనా? సో అందుకే ఈ క్షాం అయిపోయింది. ఈ క్షాం క్రు అండి. క్రు ధాతు కనిపేం చేసిన ఈ క్షాం క్రు. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏం చెప్పిందంటే ఇది 2 పనులు చేసినాయి. అనుప్రయుజ్యతే లిట్. నువ్వు ఆమ్ ప్రత్యస్య పశ్చాత్ క్రి అనుప్రయుజ్యతే ఎప్పుడు లిటి పరత అని చెప్పినావు. ఎప్పుడైతే నువ్వు ఆమ్ ప్రత్యయానికి పక్కలో క్రూయిదా తెచ్చుకుంటావో లిటి పరత అని చెప్పగానే వెంటనే మళ్ళీ లిట్ మళ్ళీ పునః మళ్ళీ వచ్చేస్తుందండి. ఈ సూత్రం ఏ విధంగా అనుప్రయోగం చేసుకున్నామో క్రూయిదాతో మళ్ళీ లిట్ కూడా వచ్చేస్తుంది. వెంటనే పునః లిట్ ప్రత్యయ హువా. అనుప్రయోగం ఎప్పుడైతే క్రూయిదాతో అనుప్రయోగం చేసుకున్నామో దానితో పాటు లిట్ కూడా మళ్ళీ వస్తున్నాం అట. అది కూడా మళ్ళీ ప్రయోగించుకుంటాం. ఏం చేసుకుంటామండి? లిట్ దాకుండా ఏ విధంగా క్రియను మనం ప్రయోగించుకుంటామో అలాగే లిట్ కూడా ప్రయోగించుకుంటాం అట. అర్థమైందా? ఇది 2 పనులు. ఈ సూత్రం ప్రకారం 2 పనులు వచ్చేసాయి. క్రియించానుప్రయుజ్యతే లిట్ సూత్రం ఏం చెప్పింది? క్రియ ధాతు ఆమ్ ప్రత్యయానికి పక్కన క్రియ అనుప్రయోగం చేసుకుంటామని చెప్పాం. ఎప్పుడు లిటి పరత ఇక్కడ లేదు కదా. కానీ ఈ సూత్రం ప్రకారంగా ఏ విధంగా క్రియ అనుప్రయోగం చేసుకుంటున్నామో, క్రియ ధాతు అనుప్రయోగం అంటే మళ్ళీ ప్రయోగించుకున్నామో అప్పుడే లిటి పరత అని చెప్పింది కాబట్టి లిట్ లెక్క అప్పుడే అనుప్రయోగం అయిపోతుంది. లిట్ లెక్క కూడా వచ్చేస్తుంది, అప్పుడే వెంటనే వచ్చేస్తున్నాం అట. ముందు లిట్కి లుక్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ అనుప్రయోగం ఏ విధంగా క్రియ ధాతుం చేసుకుంటామో అదే విధంగా లిట్ లెక్క కూడా మళ్ళీ వస్తున్నాం అట. ఏమొస్తుంది? లిట్ లెక్క మళ్ళీ యాడ్ అవుతున్నాం అట. అప్పుడు ఏమైపోయింది? ఈ క్షాం క్రు లిట్. ఈ క్షాం క్రు లిట్. ఇక్కడ ఒక సందేహం చెప్పండి. ఈ క్షాం క్రు లుట్ దీంట్లో ఉందా? అనుప్రయోగం ఎలా తెలిసిన? ఆమ్ క్రూ ప్రయోగ ఆమ్ ప్రత్యయ క్రూ ఏ విధంగా ఎప్పుడైతే అనుప్రయోగం మళ్ళీ ప్రయోగించుకుంటామో అప్పుడే లిట్ కూడా మళ్ళీ ప్రయోగించుకుంటాం. ముందు ఆమహ లిట్ లుక్ చేసింది, కానీ ఈ సూత్రంతో పాటు మళ్ళీ లిట్ కూడా వచ్చింది. పునః లిట్ ప్రత్యయ ఉవా అంటే మళ్ళీ లిట్ కూడా వచ్చింది. ఇది మనం గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో ఇవి వచ్చాయి. ఇలా వచ్చాక ఈ క్షాం క్రూ లిట్. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ లిట్ లకారం వచ్చింది కాబట్టి ఇప్పుడు లిట్ లకారం అనుబంధంలో పోయి లా మిగులుతుంది, అకారం వెళ్ళిపోతుంది, ఈ కారం వెళ్ళిపోతుంది, మళ్ళీ క్రూ లకారం పొల్లు మిగులుతుంది. ఆ లకారం పొల్లు స్థానంలో మనం ప్రత్యయాలు తెచ్చుకోవాలి. ఏ అర్థంలో వస్తుంది? కర్తార్థంలో వస్తుంది. లహకర్మనిచ్చే భావ చాకర్మ కేభ్య ప్రకారం కర్తార్థంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కర్తార్థంలో మళ్ళీ 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాలు వచ్చిన తర్వాత అందులో 2 భాగాలు తీసుకున్నాం, పరస్మ పదాలు, ఆత్మీయ పదాలుగా. అందులో ఏం తెచ్చుకోవాలి? అప్పుడు మన ప్రకృతి సూత్రం చెప్తున్నాడు. ఏంటి? ఆమ్ ప్రత్యస్య క్రియోను ప్రయోగస్య. ఏం చెప్తున్నా దీని యొక్క సూత్రార్థము? ఆమ్ ప్రత్యయస్య క్రియోను ప్రయోగస్య వచ్చి చెప్పిన సూత్రార్థము చూడండి. ఆమ్ ప్రత్యయస్య అంటే ఆమ్ ప్రత్యయస్య ఇవ. ఆమ్ ప్రత్యయం ఏ విధంగా తెచ్చుకున్నామో ఆమ్ ప్రత్యయస్య ఇవ ధాతో అనుప్రయోగ చేసుకున్నాం కదా. ధాతో అనుప్రయోగస్య ఏ ధాతు అనుప్రయోగం? క్రియ. ధాతుకు అనుప్రయోగం చేసుకునే క్రియ అనుప్రయోగం అంటే మనం ప్రయోగించుకునే ధాతు క్రియ ధాతు ఏదో ఉందో అటువంటి ధాతు చేత ఆత్మీయ పదం వస్తుంది. ఆమ్ ప్రత్యయస్య ధాతో ఆమ్ ప్రత్యయం చేసుకున్నాం. అలాగే ధాతో అనుప్రయోగం, ధాతుకి అయితే అనుప్రయోగం చేసుకున్నాం. ఏ అనుప్రయోగము? క్రియ ధాతుకు అనుప్రయోగం చేసుకున్నామో ఆ ధాతువు చేత ఆత్మనే పదం భవతి, ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. కాబట్టి క్రియ ధాతు పక్కన వచ్చిన లిట్ లకార స్థానంలో లకార స్థానం ఏ ప్రత్యయం వస్తుంది అంటే ఆత్మనే పద ప్రత్యయం వస్తుంది అని చెప్పి మన ప్రకృత సూత్రం చెప్పిందన్నమాట. అందుకే
ఇక్కడ లకార స్థానంలో ఆత్మనే పదంలో ఏకవచనం ప్రథమ పురుష ఏకవచనం తా ప్రత్యయం వచ్చింది. కృ తా. ఓకేనా? కృ తా. కృ తా వచ్చిందండి. అవి ఈక్షాం కృ తా. పేపర్ తిప్పుకోండి, ఇక్కడ కనిపిస్తుంది ఈక్షాం కృ తా. మళ్ళీ ఈక్షాం కృ తా వచ్చిన తర్వాత లిటస్ తా ఝయో రేసి రేచ్. లిటః స్థానే తా ఝ యో తకారం ఉన్నా జకారం ఉన్నా తా ఝయో ఏషి ఇరేచ్ తా ఝయో ఏషి ఇరేచ్ ప్రత్యయాలు వస్తాయండి. ఏమొస్తాయండి? క్రమంగా ఇచ్చాడు. లిట్టి లకార స్థానంలో ఏదైతే తకారం వచ్చిందో ఏదో జకారం వచ్చిందో, అంటే ఏకొచ్చిన తకారం వచ్చింది, బహువచనం అయితే జకారం వస్తుందన్నమాట. తా ఆతాం ఝ. ఓకేనా? లిటః తజయో లిటి స్థానంలో వచ్చినటువంటి లిట్ లకార స్థానంలో వచ్చిన తా ప్రత్యయం కానీ ఝ ఆత్మీయ ఝ తా ఆతాం ఝ ప్రత్యయం కానీ వాటిలో క్రమంగా తకారం వస్తే తకారం వచ్చిన కొన్ని ఇదే ప్రత్యయం వస్తుంది. తకారం వస్తే ఏమొస్తుంది? ఏస్ ప్రత్యయం వస్తుంది. ఏషి ఇరేచ్ ప్రత్యయం అండి. ఏస్ ప్రత్యయం వస్తుంది. ఒకవేళ లిట్ లకారంలో తా ప్రత్యయం వచ్చినప్పుడు ఆ తకార స్థానంలో ఏష్ ప్రత్యయం వస్తుంది. ఒకే ఝ ప్రత్యయం వచ్చినప్పుడు క్రమంగా ఇరేచ్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఇరేచ్. ఎప్పుడు ఝ ప్రత్యయం ఒకవేళ వస్తే క్రమంగా ఇట లిటః తా ఝ తకారము జకారము. తకార స్థానంలో ఏష్ ప్రత్యయము ఒకే జకారం వస్తే ఇరేచ్ ప్రత్యయం రెండు వస్తాయి, క్రమంగా వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఏముంది? లిటి లకారం వస్తే తా ప్రత్యయం ఉంది కాబట్టి తా స్థానంలో ఏష్ వస్తుందండి. ఏమొస్తుంది? ఏష్ వస్తుంది అన్నమాట. సో ఏష్ ఎట్లా రావాలి? ఏష్లో అనేకాలు ఉన్నాయి కాబట్టి అనేకాల్సిత్ సర్వస్య. తకార స్థానంలో ఏష్ ఆదేశం వస్తుందని చెప్పావు. ఏష్లు ఎన్ని అల్లులు ఉన్నాయి? 2 అల్లులు ఉన్నాయి. ఏ ష్ సకారం ఒకటి, 2 అల్లులు ఉన్నాయి. అంటే అనేక అల్లులు బట్టి ఆదేశము సర్వస్య స్థానే భవతి. అనేకాల్ సిత్, అది అనేకాలు అనుకోండి, ఏ సిత్ అనుకోండి. ఇప్పుడు ఏష్లో సిత్ ఉంది, ఏష్లో సకారం కదా, అది సకారం ఇది సంధ్యకు అన్నమాట. సో అనేకాలే ఉండాలి. సిత్ అయి ఉంటేనా అది అనేకాల్ సిత్. అనేకాలు ఉంటే సిత్ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ సిత్ ఆదేశం ఏదైతే ఉందో సర్వస్య స్థానే భవతి. అంటే మొత్తం సంపూర్ణ తా స్థానంలో టా తీసేసి దాని స్థానంలో ఆదేశం వస్తుంది. చెప్పేది ఆదేశాలు చతుర్వత్ భవంతి. ఆదేశాలు ఏమొస్తాయి? దాన్ని తొలగించేసి తకాన్ని తొలగించి దాని స్థానంలో ఏష్ కూర్చుంది అన్నమాట. ఓకేనా? అందుకే కృ ఏష్. ఈక్షాం కృ ఏష్ ఎట్టొచ్చింది? తకార స్థానంలో ఏష్ ప్రత్యయం వచ్చిందండి. ఏ సూత్రం ప్రకారంగా లిటస్ తా ఝ యో రేషి రేచ్. లిట్ లకార స్థానంలో వచ్చిన తా ప్రత్యయం కానీ ఝ ప్రత్యయం కానీ ఉందనుకోండి, క్రమంగా తా స్థానంలో ఏష్ ప్రత్యయం వస్తుంది, ఝ స్థానంలో ఇరేచ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనకు తకారం ఉంది కాబట్టి తకార స్థానం ఏస్ వచ్చింది. చూడండి సూత్రార్థం ఇక్కడ కనిపిస్తుంది స్లైడ్ మీద. అది ఇచ్చాడు. లిడాదేశయో తజయో స్థానే యథాసంఖ్యం, అంటే యథాసక్రమంగా ఏషు ఇరేచ్ ఇత్యేవౌ ఆదేశో భవతః ఇతి హలో, వినిపిస్తుందండి ఎవరికైనా? వినిపించట్లేదమ్మా. వినపడలేదమ్మా. వినపడలేదు.
గురుగారు మ్యూట్ లో ఉన్నారు. सर सुनाई नहीं दे रहा. హరి ఓం. క్షమ్యతామండి. వినిపిస్తుందండి? జీ ఒక్కసారి స్లైడ్ చూడండి మళ్ళీ. తో ఇక్కడ ఈక్షాం చక్రలో మనకు ఈక్షాం కృ తకార స్థానంలో ఏసి వచ్చింది. లిటస్ తజయో రేసి రేచ్ ప్రకారంగా మనకు మూల సిద్ధి పెట్టండి అండి లక్ష్మి గారు, పరిశిష్టం పెట్టండి. తో తకార స్థానంలో ఏష్ వచ్చింది. తకార స్థానం వచ్చింది ఏష్. ఈక్షాం కృ ఏష్. ఇప్పుడు కృలో ఉండే రుకారము పక్కన ఏష్ ఉంది కదా, తాస్థానం ఏష్ వచ్చింది ఆదేశము. ఇది ఎలా వచ్చింది? అనేకాల్సి సర్వస్య ప్రకారంగా సంపూర్ణ తాస్థానం ఏష్ వచ్చిందండి. అనేకాల్ ఆదేశ సర్వస్య స్థానే భవతి. సంపూర్ణ స్థానంలో తా తీసేసి ఏష్ వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అలా చేసిన తర్వాత ఈకో ఎనచి ఏంటండి? ఈకో ఎనచి ఎవరికి మధ్యలో వచ్చింది? ఈక్షం ఎలా ఉంది అలాగే ఉంది. కృ ఏష్, కృ ధాతు తకార స్థానం వచ్చి ఏష్, ఈ రెండింటికి మధ్యన ఈకో ఎనచి ఇక్ స్థాని ఎన్ ఆదేశ భవతి. ఇక్ అంటే ఈ ఊ రు లు ఈ 4 అక్షరాల స్థానంలో ఒకటి పక్కన అచ్చుంది అనుకోండి, అప్పుడు క్రమంగా యా వా రా లాలు వస్తాయి. ఇక్కడ ఏముంది? ఈ ఊ రులో 3వ అక్షరం రు ఉంది, కానీ క్రమంగా యా వా రా రేపు వస్తుంది. రు స్థానంలో రా వస్తుంది అన్నమాట. ఎప్పుడు అచ్చు పక్కన ఉంటే. అచ్చే ఉంది ఇక్కడ ఏష్, ఏష్ లో ఉండే ఏకారం అచ్చు అనమాట. అది పక్కన ఉంది కాబట్టి రుకార స్థానంలో ఏమొస్తుంది? రుకార స్థానంలో ఏకారం వస్తుంది. రుకార స్థానం ఏమొస్తుంది? సారీ క్షమత, రుకార స్థానం రేపం వస్తుంది, రకారం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈకో నుంచి రా వస్తే క్రా అయిపోయింది. కృ అనేది క్రాగా మారిపోయింది. రు స్థానం రేపం హలంతం వచ్చిందండి. రుకార స్థానం రా హలంతం వచ్చింది. ఈకో నుంచి ప్రకారంగా కృ స్థానంలో
రు కాస్త రా హలంతం వచ్చింది, అందుకే క్ర అయిపోయింది అనమాట. క్ర క్ర పక్కన ఏస్, క్ర హలంతం కాబట్టి హలంత రకాలకి పక్కన ఏ కలిపితే క్రే అయిపోయింది. క్రేష్ ఏమైపోయింది? క్రేష్ ఏమైపోయింది? క్రేష్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? తో క్రేష్ ఈ రకంగా ఈక్షాం క్రేష్ అయిపోయినా. ఈక్షాం క్రేష్ అంటున్నాను ఏంటి? ఈక్షాం క్రే నుంచి కలపొద్దు. ఇప్పుడు ఈక్షాం క్రా ఏష్, ఏష్ లో షకాలంకి హలంత్యం తస్య లోప అదస్య లోపం చేద్దాం, ఏ మిగులుతుంది అన్నమాట. ఈక్షాం కృ ఏ కలిపితే ఈక్షాం క్రే అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? ఈక్షాం క్రే. కాకపోతే ఇక్కడ నుంచి కలపొద్దు. ఈక్షాం కృ ఏ లిటి ధాతో రనభ్యాసస్య, లిట్లకరం కదా, లిట్లకరం వచ్చిందంటే ఇప్పుడు ఖచ్చితంగా ద్విత్వం చేయాల్సిందే. లిట్లకరం ఎప్పుడు వచ్చినా వెంటనే ద్విత్వం కూడా ఖచ్చితంగా అవుతుంది. జీ కంటిన్యూ ఫాలో అవుతున్నారండి? అవుతున్నాను మహోదయ. లిట్లకరం వచ్చినప్పుడు ఇప్పుడు మన క్రూ ఈక్షం ఎలా ఉందో లేదా నేను టచ్ చేయొద్దు. క్రూ ఏస్, ఏస్ నిది లిట్లకరం వచ్చింది, లిట్లకరం తా వచ్చింది, తాస్థానం ఏస్ వచ్చింది అంటే ఏ అది లిట్టే అనమాట. అది లిట్ నుంచి వచ్చాక ఇది కూడా లిట్టే అనమాట. కాబట్టి ఆ లిట్గా కూడా అనుమతిలో ఏస్ కూడా అనుమతిలో ఏ మిగిలింది. కృ ఏ, కృ ఏ. ఇంకా పరిశిష్టం చూడండి. కృ ఏ లిటి ధాతు అనభ్యాస వచ్చి చెప్పింది. ఇక్కడ పరిశిష్టం కనిపిస్తుంది. లిటి పరత, లిటి లకారం పక్కన ఉంటే అంటే ఏష్ లో ఉంటే ఏకాలం పక్కన ఉంటే ధాతో అవయవస్య, ధాతు అంటే కృ, ధాతు అవయవస్య అనభ్యాసస్య ప్రథమస్య ఏకాచః అజాదే ద్వితీయస్య వా యథాయోగం ద్వే భవతః. ఒకవేళ ప్రథమ ఏకాచం దానికి ద్విత్వం అవుతుంది, లేదా అజాది ధాతు అనుకోండి, మొట్టమొదటి ధాతులు ఆది అక్ష అచ్చు ఉందనుకోండి, అజాదే ద్వితీయస్య రెండవ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది యథాయోగం క్రమంగా అని చెప్పినమాట. ఇక్కడ మనకేంటి? ప్రథమ ఏకాచ్ లేదు. ఏంటండి? ప్రథమ ఏకాచ్ లేదు కదా, ప్రథమ ఏకాచ్ లేదు, రెండవ అచ్చు కూడా లేదు మనకు. ఏంటి? లిటి పరత అని చెప్పి లిటు పక్కన ఉంటే ధాతు అవయవానికి ప్రథమ ఏకాచ్, ప్రథమ మొదటి అచ్చుకు ద్విత్వం అయిపోతుంది. ఒకవేళ ఆ ధాతులో ఆది అక్షరం అచ్చు ఉంటే రెండవ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది. ఇక్కడ రెండో ఆది అక్షరము అచ్చు కాదు కాబట్టి సమస్య లేదు. కృ కకాల హలంతం ఉంది కాబట్టి ఆది అచ్చుకు ద్విత్వం అయిపోతుంది చెప్పాం. కానీ ఇక్కడ ఆది అచ్చు లేదు కదా. కృ రుక మొదట్లో ఉన్నది. కృ ధాతు ఉన్నప్పుడు కృ స్థానంలో ఏం చేసుకున్నాము? ఎక్కువ ప్రకారం రా అయిపోయింది. రా చేసే వల్ల రూలో ఉండే అచ్చత్వం తొలగిపోయి రా వచ్చేసింది, రేపు హలంతం వచ్చేసింది. అక్కడ అచ్చు లేదు. ఏం చేయాలి? అప్పుడు ఏమవుతుంది? ద్విర్వచనేచి, మన స్థానిక ప్రకారం చెప్పుకున్నాం. ద్విర్వచనేచి అని సూత్రం పనిచేస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మాకు మొదటి అచ్చుకు ద్విత్వం చేసుకోవాలండి. మన దగ్గర కృ ఏ అలా ఉంది, స్థితి ఏంటి? కృ ఏ అలా ఉంది. ఇప్పుడు ద్విత్వం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అచ్చు కావాలి, ప్రథమ ఏకాచ్చు ఉండాలి. కానీ ప్రథమ ఏకాచ్చు లేదు, ఉంటే దానికి ఎక్కువ ఇచ్చి ప్రకారంగా రేపం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దానికి సమాధానం కోసం ద్విర్వచనేచి, ద్విర్వచన నిమిత్త అచీపరత. ద్విర్వచనం చేయడానికి నిమిత్తం ఏదు? లిట్ లకారం. ఏంటండి? లిట్ లకారం అంటే ఏంటి? ఏ ఏకారం పక్కన ఉంది. ద్విర్వచన నిమిత్తకు అచీపరత స్థాని రూప ద్విర్వచన నిమిత్తకు అచీపరత స్థాని రూప భవతి. ద్విర్వచనేచి వచ్చేది ద్విర్వచన నిమిత్తకు అజాదేశ. ద్విర్వచనం పక్కన ఉంటే ఏదైతే లోపం చేశామో, ఆదేశం చేశామో అంటే రేపు ఆదేశం చేసాం కదా, ఎక్కువ నుంచి ప్రకారం ఆదేశం చేయవా, అది స్థాని రూప భవతి. ఎప్పుడైతే నువ్వు ఏకారాన్ని నిమిత్తం చేసుకొని ఎక్కువ ఎనర్జీ ప్రకారంగా రుకారానికి ఏకారం చేశామో అది ఒకరి ద్విత్వం చేసే సందర్భం వచ్చిందనుకోండి, అది మళ్ళీ స్థాని రూపం అయిపోతుంది. మొదట్లో ఎలాగైతే ఉందో అలాగే వచ్చేస్తుంది. ఎందుకు? ద్విత్వం చేయడం కోసం మాత్రమే. ఏం చెప్తున్నాను గమనించండి. ద్విర్వచనేచి ఏం చెప్తుంది? ద్విర్వచనం చేయడానికి నిమిత్తం ఎవరు? ఏ. ఆ ఏ పక్కన ఉంటే ధాతువుకు ప్రథమ అచ్చు, ధాతువులో ఉండే ప్రథమ అచ్చుకు నేను ద్విత్వం చేస్తాను అంటుంది. కానీ ప్రథమ అచ్చు ఏ లేదు ఇక్కడ. ఏం చేయాలి? అప్పుడు దీనికి సహాయం చేయడం కోసం ద్విర్వచనేచి వచ్చింది. ద్విర్వచనేచి వచ్చి ఏం చెప్తుంది? నువ్వు ఏ ద్విర్వచన నిమిత్తం చేసుకొని ఏ ఏకాలం ఏస్లో ఉండే ఏకా నిమిత్తం చేసుకొని ముందుండే ధాతుకు ద్విత్వం చేసుకోవాలనుకుంటున్నావు.
పైన అదే ఏకారాన్ని నిమిత్తం చేసుకొని ఇకో ఎనచి అనే సూత్రం ప్రకారంగా రుకారానికి ఎనాదేశం చేశాం. ఏ దేశము? ఎనాదేశం చేశాము. ఆ ఆదేశము స్థాని రూపో భవతి, అంటే మొదట్లో రు ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. ఎందుకు? కేవలం దిరువచన ఏవ కర్త, దిరువచనం చేయడం కోసం మాత్రమే అది స్థాని రూపం అయిపోతుంది. అంటే కృ అనేది మళ్ళీ కనిపిస్తున్నమాట. దిరువచనం చేయడానికి మాత్రం దిరువచనం చేసి వెళ్ళిపోతుంది. దిరువచనం అచ్చు కావాలి, అచ్చు ఒకసారి 2 సార్లు చేసుకునేదా, ఒకసారి ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకోసారి చేసుకుంటాం అట. అంటే దిరువచనం చేయడానికి మాత్రమే అది రూపాతి దేశం అయిపోతుంది. మిగిలిన పనులు చేసుకోవడానికి కాదు. ఎప్పుడైతే ద్విత్వం చేసుకోవాలి అనుకుంటున్నాం అటువంటి సందర్భంలో మాత్రమే అది వచ్చి 2గా మారిపోతుంది. అందుకే ఇక్కడ చూడండి పరిశిష్టంలో క్రూకి ద్విత్వం మళ్ళీ వచ్చిన క్రా ఏ కదా, ద్వివచనం కృ ఏ వచ్చినాట. ద్వివచనం చేయడానికి మాత్రమే చెప్పాను, అందుకే ఒకసారి కృ కనిపించినమాట. ఇక్కడ చూడండి కింద ఏం కనిపించింది, ఇక్కడ చూడండి పైన ఈక్షాం కృ హలంతము ఏ ఉన్నది. లిటి ధాతు అనభ్యాసస్య దిరువచనేచి, ఇది లిటి ధాతు అనభ్యాస ద్విత్వం చేయలేకపోతుంది. దాన్ని సహాయం చేయడం కోసం దిరువచనేచి వచ్చి అని చెప్పింది. నువ్వు ముందు కృ అనేది అచ్చే కదా, కృలో మొదటి అచ్చు ఉంది కదా, రు అనేది అచ్చే కదా, ఆ అచ్చు ఉంది కదా, అది దిరువచనం చేసుకునేటప్పుడు మనం రూపాతి దేశం చేసుకున్నాము అంటే మళ్ళీ దాని స్థాని రూపం అవుతుంది. దిరువచనం చేయడానికి మాత్రం అది మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అని చెప్పింది. అందుకే ఇక్కడ దిరువచనం చేసేటప్పుడు మాత్రము కృ వచ్చి కూర్చుంది, మళ్ళీ క్రా ఎలా ఉందో అలాగే పక్కన పెట్టేశాం. దిరువచనం చేసి వెళ్ళిపోయింది అంతే. అంటే కృ వచ్చే అది కనిపించి వెళ్ళిపోయింది, దిరువచనం చేయడానికి మాత్రం కనిపించి వెళ్ళిపోయింది. అందుకే కృ చేసుకున్నాం ఒకసారి. కృ పక్కన క్రా హలంత ఎలా ఉంది అలాగే ఉంది, ఏ ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా? ఇప్పుడు ద్విత్వం అయిపోయింది. కృ క్రా ఏ దిరువచనం చేయడానికి మాత్రమే అది రూపాతి దేశం అయిపోయి వెళ్ళిపోయిందండి. ఓకేనా? అది వచ్చిపోయింది అన్నమాట. అందుకే కృ వచ్చేసింది. ఇప్పుడు దీనికి పూర్వోభ్యాస ప్రకారంగా ఎక్కడ ద్విత్వం చేస్తామో అందులో మొదటి దానికి అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాము, కృకి అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాము. అభ్యాసం ఇప్పుడు పెట్టుగానే వెంటనే ఉరత్ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎప్పుడైతే రుకార స్థానంలో ఉరత్ వచ్చి చెప్పింది రువర్ణాంతస్య అత్ ఆదేశం భవతి అంటుంది. ఏమంటుంది? రువర్ణాంతస్య అత్ ఆదేశం పడి అభ్యాసంలో ఉండే రుకారానికి అకారం వస్తుంది అని చెప్పింది. ఏ సూత్రము? ఉరత్ అనే సూత్రము. అభ్యాసం ఎదికి పేరు పెట్టాము? కృకి అభ్యాసం పేరు పెట్టాము. అభ్యాసంలో ఉండే కృకి నేను ఏం చేస్తాను? ఆ రుకారానికి అకారం చేస్తాను అని చెప్పింది. ఈ సూత్రం వచ్చి ఎప్పుడైతే రుకారానికి అకారం చేస్తాను చెప్పగానే వెంటనే మళ్ళీ ఉదయం దపరా పరిగెత్తుకుని వచ్చింది. ఇది వచ్చి ఏమంటుంది? నువ్వు ఎప్పుడైతే రుకారాన్ని అకారం చేసుకుంటావో వెంటనే దాని పక్క రేపం కూడా చేరుస్తాను పక్కన. రువర్ణస్య స్థానే అన్ప్రసజ్యమానే, అన్ప్రాప్తమైతే ఆ గాని ఈ గాని ఊ ప్రాప్తమైతే చాలు వెంటనే ఉదయం దపరహ వచ్చేసి దాని పక్కన ఆ వస్తే రేపం దాని పక్కన చేరుస్తుంది. ఒక ఈ వస్తే ఈకి పక్కన రేపాన్ని చేరుస్తుంది, ఊ వస్తే ఊకి పక్కన రేపని చేరుస్తుంది. ఇక్కడ ఆ వచ్చింది కదా ఉరత్, రుకారానికి అకారం చేస్తా అంటాం. ఆ రాగానే ఉదయం దపరహ వచ్చి దాని పక్కనే రేపము చేర్చింది. అందుకే కురుకి రుకారానికి ఆ అయిపోయి వచ్చేసింది. ఆ రాగానే వెంటనే రేపం కూడా పక్కనే వచ్చింది. అందుకే కర్ అయిపోయింది. ఇక్షాం కర్, కురుకి ఏమైంది? కర్ అయిపోయింది. కర్ క్రా ఎలా ఉంది అలాగే ఉంది, ఏ ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు హలాది శేష అనే సూత్రం ప్రకారంగా కరులో ఉండే రేపం మళ్ళీ వెళ్ళిపోతుంది. హలాది శేష ఆది హల్ శిష్యత అని చెప్పిన కదా, అభ్యాసంలో ఉండే ఆది హల్లు కకార మాత్రం మిగులుతుంది, దాని పక్కన ఉండే రేపం ఆది లేదు కాబట్టి అది లోపం అయిపోయింది అన్నమాట. అప్పుడు ఓన్లీ కా మిగింది. ఈక్షాం కా కృ ఏ. ఇప్పుడు మళ్ళీ అభ్యాసంలో ఉండే కకారానికి కుహోష్టు, అభ్యాసంలో ఉండే కవర్గానికి నేను చవర్గం చేస్తాను అని చెప్పింది. ఇది కు హోస్టు. అభ్యాసంలో కవర్గం ఉన్నా లేదా హకారం ఉన్నా, హకారం లేదు కానీ కవర్గం ఉంది కదా, సో కవర్గానికి చవర్గం చేస్తాను అని చెప్పింది. అంటే కవర్గం అంటే అభ్యాసంలో ఉండే కవర్గానికి చవర్గం వస్తుంది. అభ్యాసంలో ఎన్నో అక్షరం ఉంది? అభ్యాసంలో మొదటి అక్షరం ఉంది కాబట్టి, అభ్యాసంలో మొదటి కకారం ఉంది కాబట్టి దాని స్థానంలో చవర్గం ఏమొస్తుంది? మొదటి అక్షరం చకారం వస్తుంది అన్నమాట. అందుకే కకార స్థానంలో చకారం వచ్చేసింది. ఏమొచ్చింది? కకార స్థానంలో చకారం వచ్చేసింది. పరిశిష్టం పెట్టేసేయండి, అవసరం లేదు, కుహోస్టు అవసరం లేదండి. సో ఇక్కడ ఈక్షాం కృ సారీ కరలో కూడా రేపం ఆయనకి హడాలు చేసేసా. ఈక్షాం కా కృ ఏ. ఈ కకారానికి అభ్యాసంలో ఉండే కకారానికి చవర్గం వచ్చేసింది. కవర్గంలో మొట్టమొదటి అక్షరం కాబట్టి చవర్గంలో మొదటి అక్షరం చా వచ్చేసింది. అందుకే ఈక్షాం చ ఈక్షాం చ కృ ఏ కలిపితే ఈక్షాం చక్రే అని సూత్రం వచ్చిందండి. ఈక్షాం చక్రే. కథలో ఉండే కకారానికి కుహోష్టు ఏమంటుంది?
కవర్గానికి చవర్గం వస్తుంది. కవర్గంలో 5 ఉన్నాయి, చవర్గంలో 5 ఉన్నాయి, క్రమంగా వస్తాయి. కవర్గంలో మొదటి అక్షరం కాబట్టి చవర్గంలో మొదటి అక్షరం కాస్త చా వచ్చింది. అందుకే ఈ క్షాం చ కృ హలంతము పక్కన ఏ అని కలిపితే చక్రే, ఈ క్షాం చక్రే అనే రూపం వచ్చేసింది. ఇక్కడ అప్పుడు ఈ క్షాంలో ఉండే మా హలంతం ఉంది కదా, పక్కన చక్రే ఉంది. ఇక్కడ మోనుస్పారహ వచ్చేసి ఈ క్షాంలో ఉండే మకారానికి పదాంతస్య మకారస్య, ఈ క్షామ ఒక పదం కదా, ఆ పదానికి అంత్యం ఉండే మకారానికి నేను అనుస్పారం చేస్తాను అని చెప్పింది. అందుకే ఈ క్షాంలో ఉండే మకారానికి అనుస్పారం అయిపోయింది. అనుస్పారం కాగానే బిందె, అనుస్వారం బిందె అయిపోయింది. వెంటనే మళ్ళీ వాపదాంతస్య అనే సూత్రం వచ్చేసి పరసవరం చేస్తున్నాడు. పదాంతస్య అనుస్పారస్య పరసవర్ణ ఆదేశ భవతి. పరసవర్ణ అంటే చకారకి పంచమాక్షరం యకారం వస్తుందన్నమాట. పరసవర్ణం అంటే పక్కన ఏ వర్ణం అయితే ఉంటుందో ఆ వర్ణం యొక్క పంచమాక్షరం వస్తుంది. ఇక్కడ పక్కన చకారం ఉంది, చకారానికి పంచమాక్షరం యా, చ జజ యా వస్తుంది. అంటే ఆ అనుస్పారానికి యా అయిపోతుందన్నమాట. ఇది వికల్పంగా వస్తుందన్నమాట. వా పదాంతస్య అనుస్పారస్య పరసవర్ణ వికల్పైన భవతి. అందుకే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. రాకుంటే అనుస్పారం అలాగే ఉంటుంది, వస్తే ఈ యకారం వస్తుంది. అందుకే ఒకసారి అనుస్పారం వచ్చినప్పుడు ఈ క్షాయి అనుస్పారం యాగా మాది, ఈ క్షాయి చక్రే. ఒకసారి అనుస్పారానికి యకారం పరస్పరం రాకపోతే ఈ క్షాం బింది అలాగే ఉంది, ఈ క్షాం చక్రే అనే రూపం కూడా మనకు సిద్ధించింది. ఈ క్షాయి చక్రే, ఈ క్షాం చక్రే అనే 2 రూపాలు మనకు వస్తాయండి. ఈ రకంగా ఈ క్షాయి చక్రే, ఈ క్షాం చక్రే అనే రూపాలు మనకు స్పష్టంగా. దీనికి సమానంగానే ఈక్ష ధాతు స్థానంలో ఈహ పెట్టుకుంటే ఈహాం చక్రే, ఈహాయ్ చక్రే, ఈహాం చక్రే అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. చూడండి, వాపదాంతస్య సూచన ఇక్కడ కనిపిస్తుంది స్లైడ్ మీద. పదాంతస్య అనుస్వారస్య యయి పరతః, యయి పక్కన ఉంటే పరసవర్ణ ఆదేశో భవతి. ఇక్కడ యయి అనేది యయి అంటే యయి ప్రత్యాహారం అండి. యయి ప్రత్యయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హయ వరత్లో ఉండే యా నుంచి మొదలుకొని కపైలో ఉండే యా వరకు. హయ వరత్లో ఉండే యా నుంచి మొదలుకొని కపైలో ఉండేటువంటి యా వరకు. అంటే దాని మొదటి చకారం వచ్చింది కదా, అది యయి. ఆ యయి పక్కన ఉంటే పరసవర్ణ ఆదేశో భవతి. పక్కన వర్ణానికే పంచమాక్షరం వస్తుంది. పక్కన చకారం ఉంది కాబట్టి అదే వర్గం యొక్క పంచమాక్షరం యా వస్తుంది. ఎప్పుడు? వికల్పంగా. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. వస్తుంది అనుకోండి ఈ హాయ్ వస్తే ఏమవుతుంది? ఈ క్షాయి చక్రే. రాకుంటే ఈ క్షాం చక్రే అనుస్వారం ఉంటుంది, ఈ క్షాం చక్రే. ఈ రకంగా 2 రూపాయలు కనిపిస్తాయి. సేమ్ ఇదే విధంగానే ఈక్ష ధాతు వచ్చేది ఈ క్షాయి చక్రే, ఈ క్షాం చక్రే ఈ విధంగా వచ్చాయో ఆ ఈక్ష స్థానంలో ఈహ పెట్టుకుని సేమ్ అక్కడ తేడా మీద ఒక క్ష హ అదే తేడా. మొత్తం A to Z పూర్తిగా ఈక్ష స్థానంలో ఈహ పెట్టుకుని చాలు. క్షాస్థానంలో హా పెట్టుకుంటే ఈ హాయ్ చక్రే, ఈ హాయ్ చక్రే, ఈ హాం చక్రే. అలాగా 2 రూపాయలు మనకు ఇక్కడ అదే విధంగా సిద్ధిస్తాయండి. అంటే ఈ హాయ్ చక్రే అంటే ఈ హత చేష్టార్థంలో అతడు చేష్ట చేశాడు, అతడు ఏదో ఒక చేష్ట చేశాడు, చిలిపి చేష్ట చేశాడు, ఏదో గతి చేశాడు. అది ఈ హాయ్ చేష్టే, ఈ హాం చేష్టే. సో అది ఈ హాయ్ చక్రే, ఈ హాయ్ చక్రే, ఈ హాం చక్రే. అలాగే 2 రూపాయలు సిద్ధిస్తాయండి. అస్తు. ఈ రకంగా మనం ఈ క్షాం చక్రే చూసాము, ఈ క్షాయి చక్రే చూసాము. ఈ రకంగా మనకు రూపసిద్ధి సిద్ధిస్తుంది. అస్తు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఎక్కువ తీవ్రంగా చెప్పానా? ఫాలో అయ్యారా మీరు? ఇబ్బంది లేదు, అర్థం కాకుండా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది చాలా సింపుల్ గా ఉండదు. అది మనకి ఏ సూత్రం ఏమొచ్చిందో అది గుర్తు పెట్టుకోవాలి. స్థితి మనం ముందుంటే ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఏ సూత్రం వచ్చి ఏ పని చేస్తే అది గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి దీనికి సమానంగానే ఈహ ధాతు పెట్టి రాయండి. ఈక్ష స్థానం ఈహ పెడతాం, అదే తేడా, అర్థంలో తేడా. రూపం మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా? సో ద్వివచన సందర్భంలో ఎలాగా అది మనం చేసుకునే అర్థమైతే ద్వివచన సందర్భంలో ఇటి ధాతో అనభ్యాస ద్విత్వం చేస్తా ఉంటుంది. ద్విత్వం చేద్దామంటే మనకు మొదటి అక్షరం లేదు. ప్రథమస్య ఏకాశ ద్వేబోధ. ప్రథమ ఏకాశ మొట్టమొదటి అచ్చుకు ద్విత్వం చేస్తాం. అచ్చు లేదు కురువులో. ఆ అచ్చు ఉంటే దానికి ఏం చేసాము? ముందు ఎక్కువ ఏం చెప్పి ప్రకారం కురువుకి క్రా అయిపోయిందన్నమాట, అక్కడ తొలగిపోయిందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ద్వివచన వచ్చి ఏం చెప్తుంటే ముందు కురువు అనేది అచ్చు ఉంది కదా, అది స్థాని రూపం చేసుకో. ఆ ద్విత్వం చేయడానికి మాత్రం వచ్చి ద్విత్వం చేసి వెళ్ళిపోతుంది. అది స్థాని రూపభవతి. ద్వివచన నిమిత్తకో, ఎందుకంటే నువ్వు ద్వివచనం చేయాలన్నా అదే నిమిత్తమే. అక్కడ ఎక్కువ ఇంచి రావాలని కూడా ఆ
దాన్ని నిమిత్తం చేసుకుని ఏనాదేశం చేసుకున్నాం. కాబట్టి రెండింటికి నిమిత్తం ఒకటే కదా. కాబట్టి ద్వివచన నిమిత్తకయో అజాదేశ, ద్వివచనం పక్కన అంటే ద్వివచనం చేయడానికి ఏదైతే నిమిత్తం ఉందో అదే నిమిత్తం నీకు అక్కడ ఏనాదేశము చేసింది. కాబట్టి అది స్థాని రూపం అయిపోతుంది. ద్విత్వం చేయడానికి మాత్రం వచ్చి ద్విత్వం చేసి వెళ్ళిపోతుంది. ఆ రకంగా సహాయపడింది. అందుకే అది కురు కనిపించింది. ఒక కురు పక్కన కర హలంతా ఓకే. ద్విత్వం చేయడానికి వచ్చి ద్విత్వం చేసి వెళ్ళిపోయింది. రెండు కురు కురు పెట్టుకోం. అది ఒకటి ఉంది కదా, ఇంకొకటి కావాలి, అది అచ్చు కావాలి, అచ్చు పెట్టుకున్నాం, కుదువు పెట్టుకున్నాం. అది ద్విత్వం చేసుకున్న తర్వాత దానికి అభ్యాసం చేసి అభ్యాస కార్యంలో ఉదత్ మళ్ళా అలాదిశేష గుహోష్టు ప్రకారంగా చకారం చేసుకొని చకారం కకారం చేసుకొని కవర్గానికి చకారం చేసుకుని ఈక్షాం చక్రే ఈక్షాయి చక్రే అనే రూపాలు మనం తయారు చేసుకున్నామండి. అస్తు. ఈ రకంగా ఈ సూత్రంలో ముఖ్యమైన ఉదాహరణలు, ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఇది, అది మనం చూసాము. ప్రయత్నం చేయండి. కాని పక్షంలో మళ్ళీ కావాలంటే మనం రేపు విచారిద్దామండి. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటాను. ఇటువంటి మనకు చాలా వస్తాయని తర్వాత కూడా మనం ప్రయోగం చేయొచ్చు. అర్థం కాకపోతే సందేహం లేదు, మళ్ళీ రేపైనా అడగండి. అస్తు. జీ చేష్టాయాం అంటే పని చేశాడు అని అర్థం అవుతుందండి. వచ్చిన చేష్టకి ఏదో చేష్ట చేశాడు, చిలిపి చేష్ట కావచ్చు, ఏదో పని చేశాడు, ఏదైనా కావచ్చు. అదే అదే అలాగే చేష్ట ఏదో గతి, ఏదో గతి క్రియా విశేషం చేశాడు అన్నమాట, కార్య విశేషం చేశాడు. సరే అండి, సరే. ఓకేనా. అస్తు. సో నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి. అస్తు. మంత్ర పాఠ. జీ పార్వతి గారు, ఇందులో క్రి అనే ధాతు మళ్ళీ వచ్చింది కదా, దానికి అర్థం ఏంటండి? ఆ క్రి ధాతువుకి చేయడం అంతే, చేసే అర్థం. అంటే డుక్రీకరణలో లాగానా? అలా కానీ ఇక్కడ కృదా ఈక్ష మూల ధాతు యొక్క అర్థాన్ని సంకేతిస్తుంది. మూల ధాతు ఈక్ష చూసే అర్థం. ఈక్షాం చక్రే చూస్తున్నాడు, చూస్తున్నాడు పనే కదా. క్రియాధాతుగా చేయడం, ఏం చేస్తున్నాడు? చూడటం చేస్తున్నాడు. చూడటం అనే క్రియ చేస్తున్నాడు, చూడటం అనే పని చేస్తున్నాడు. కృ అంటే కరోతి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈక్ష ధాతు. మొట్టమొదటి ఈక్ష ధాతు ఉందిగా. ఈక్షాం చక్రే ఈక్షణం చేస్తున్నాడు, చూస్తున్నాడు, ఈక్షణ కార్యం చేస్తున్నాడు, ఈక్షణ పని చేస్తున్నాడు. సరే, ఓకేనా. ధన్యవాదాలు. కృ ధాతు యొక్క అర్థం వచ్చేసి మొదటి ధాతు యొక్క అర్థాన్ని బలపరుస్తుందన్నమాట. చూడటం అనే పని చేస్తున్నాడు. ఓకేనా. మహోదయ, జీ ధాతువులు ద్విత్వం అయ్యేది మామూలుగా సన్ప్రత్యయం వచ్చినప్పుడు ద్విత్వం అవుతాయి అని అనుకున్నాము. ఇప్పుడు లిట్ వచ్చినప్పుడు కూడా ద్విత్వం అవుతాయి. ఏంటంటే సన్ వచ్చినప్పుడు ద్విత్వం అవుతుంది, సన్ వచ్చినప్పుడు సంయోగ ప్రకారం ద్విత్వం అవుతుంది. లిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లిటి ధాతు అభ్యాస ప్రకారం ద్విత్వం అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి ఏదో ఇంకోటి ఉంది కదండి, అది వచ్చినప్పుడు కూడా ద్విత్వం అవుతాయి అని చెప్తారు కదా. ఎక్కడ స్లూ తెచ్చుకుంటే అక్కడ వస్తుంది. స్లూ వచ్చినప్పుడు ప్రత్యయ స్లూ లుప అంట కదా. ఏ సూత్రం ద్వారా స్లూ ప్రత్యయం వచ్చిందో ఆ స్లూ వచ్చినప్పుడు దానికి లుక్ చేస్తాం. లుక్ చేసిన తర్వాత స్లవ్ అనే సూత్రం ద్విత్వం చేస్తుంది. అది కూడా ద్విత్వం చేస్తుంది. అప్పుడు ద్విత్వం చేసుకుంటాము. ఎప్పుడు లిట్ వస్తుందో అప్పుడు ద్విత్వం చేసుకుంటాము. ఎప్పుడు సన్ వస్తుందో అప్పుడు ద్విత్వం చేసుకుంటాము. ఎప్పుడు యంగ్ వస్తుందో సన్ యంగో యంగ్ వచ్చినా కూడా కదా అప్పుడు ద్విత్వం వస్తుంది. ఇంకోటి చెంగి ఒక సూత్రం చెంగ ప్రత్యయం వస్తుంది. ఏదైనా అంగ వస్తుంది, అది చెంగు వస్తుంది. చెంగి అనే సూత్రం వస్తుంది, అది వచ్చినప్పుడు కూడా ద్విత్వం చేసుకుంటాం. అదే నాకు అంగ అనేది గుర్తొచ్చింది. అది సూత్రం పేరే సన్నంగో కదండి. సూత్రం పేరు సన్ యంగో. సన్ను యంగు. సన్ను పక్కన ఉన్న యంగు పక్కన ధాతు ద్విత్వం అయిపోతుంది అంటుంది. అవునవును. ధన్యవాదాలు గురువు. ఓకే అండి, ధన్యవాదాలు. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి.
ధన్యవాదాలండి. నమస్తే ఆచార్య. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ.